అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం వానరులు లంకాపట్నం తగలబెట్టడం 81వ సర్గ పూర్తి చేశాము. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం అందరూ గమనించే ఉంటారు. ఏంటంటే సంజీవని పర్వతం వచ్చిన తర్వాత ఆ ఓషధి పర్వతం దానివల్ల దాని గాలి సోకి కూడా చనిపోయిన వానరులు వాళ్ళందరూ బ్రతికారు. పైగా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు వాళ్ళు. అట్లాగే రామలక్ష్మణులు కూడా పూర్తి స్వస్థత చేకూర్చుకున్నారు. కానీ ఇక్కడ నష్టం ఎవరికి అంటే రాక్షసులకే. ఎందుకంటే అక్కడ రావణుడు చేసిన ఒక కుతంత్రం వల్లనే వాళ్ళకే నష్టం జరిగింది. ఎందుకంటే రాక్షసులు చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు సముద్రంలో పడేయమని చెప్పాట. ఎందుకు అంటే మళ్ళీ ఇంతమంది చనిపోయారు రాక్షసులు అని అంటే తనకు అవమానం. అందుకని చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టుగా సముద్రంలో వేశాక ఇంకా వారు ఓషధి పర్వతం వల్ల వాళ్ళు బ్రతికే అవకాశమే లేకుండా స్వయంగా చేసుకున్నాడు. దానివల్ల వానరుల సంఖ్య అలాగే ఉంది, కానీ రాక్షసుల సంఖ్య ఇక్కడ తగ్గిపోయింది. అది సరే. ఇప్పుడు 82వ సర్గ రావణుడు కుంభని యుద్ధానికి పంపడం. ఈ సమయాన స్వస్థ శరీరులై ఉండిన రాముడు లక్ష్మణుడు ధనుష్పానులై నిలిచారు. రాముని ధనుష్టంకారం విని రాక్షసులు భయభ్రాంతులైపోయారు. రాముడప్పుడు వేదమయమైన ధనుస్సు ధ్వనింపజేసిన పరమశివుడిలా ఉన్నాడు. వానరుల కోలాహల ధ్వని, రాక్షసుల రోదన ధ్వని రాముని ధనుష్టంకార ధ్వనిలో మునిగిపోయాయి. కానీ ఈ 3 ధ్వనులతోనూ దిక్కులు పిక్కటిల్లిపోయాయి. రాముని బాణాలతో కైలాస శిఖరంలా ఉన్న లంకాగోపురం చూస్తూ ఉండగానే గభాలన కూలిపోయింది. అప్పటికి మేడల మీద మిద్దెల మీద కులాసాగా ఉండిన రాక్షసులు రాముని శరవర్షం సంగతి విని కోలాహలం చేస్తూ యుద్ధ సన్నద్ధులైపోయారు. వారి కోలాహలము, సింహనాదాలు వీటితో ఆ రాత్రి కాళరాత్రి అయిపోయింది. అప్పుడు సుగ్రీవుడు లంకా ద్వారాలు కాసి యుద్ధం చేయండి అని వానరులకు ఆజ్ఞాపించాడు. వానరులలో ఎవడు ఇందుకు అంగీకరించడో వాడిని నరికేయండి అని కూడా సుగ్రీవుడు కఠినంగా శాసించాడు. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం మండుతున్న కొరువులు పట్టుకుని లంకా ద్వారాలు ఆక్రమించి ఉన్న వానరులను చూసి రావణుడు మండిపడ్డాడు. ఆ రావణుని శరీరం అంతటా కోపం రూపొందింది. వెంటనే అతను కుంభకర్ణుని కొడుకులు కుంభుణ్ణి, నికుంభుణ్ణి, రాక్షస యోధులను ఎందరినో జతచేసి యుద్ధానికి పంపాడు. రావణుని ఆజ్ఞ చొప్పున యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు కూడా వారి వెంట వెళ్లారు. తర్వాత రావణుడు మీరు కూడా వెళ్ళి వానరులను జయించరండి అని మరికొందరు రాక్షస యోధులను కూడా పంపాడు. వారందరూ మళ్ళీ సింహనాదాలు చేసుకుంటూ వెళ్లారు. వానరుల చేతుల్లో ఉన్న కొరవుల వెలుగులు, రాక్షసుల ఆభరణ కాంతులు ఆకాశమంతా దగద్దగితం చేశాయి. అప్పుడే ఉదయించిన చంద్రుని వెన్నెల, ఆ ఇరువాగుల ఆభరణ కాంతులు ఆకాశానికి మరింత వెలుగునిచ్చాయి. లంకలోని మంటల వెలుగుల్లోనూ వెన్నెల్లోనూ తమ ఆభరణ కాంతుల్లోనూ వానర రాక్షస యోధులు మిలమిల్లాడారు. మేడల మంటలు ఆకాశం అంటాయి. అవి సముద్రంలో అట్టడుగుదాకా ప్రతిఫలించాయి. రాక్షసులు జెండాలు ఎగరవేసుకుంటూ, గుర్రాలు ఉరికించుకుంటూ, ఏనుగులను పరిగెత్తికించుకుంటూ, రథాలు తోలుకుంటూ, కత్తులు జుడిపించుకుంటూ, పరవళ్లు తొక్కుకుంటూ, తొడలు చరుచుకుంటూ, సింహనాదాలు చేసుకుంటూ వచ్చిపడ్డారు. ఆ రాక్షస సముద్రం చూసి వానరులు ఊగిపోతూ సింహనాదాలు చేశారు. రాక్షసులు దుముకుతూ వచ్చి మిడతలు అగ్గిలో పోయేటట్టు వానర సైన్యంలో పడ్డారు. వానరులు ఒళ్ళు మరిచిపోయి చెట్లతోనూ రాళ్లతోనూ రాక్షసులను చావబాదారు. మీదికి వస్తున్న వానరులను పట్టుకుని రాక్షసులు తలలు నరికేశారు. వానరులు కొందరి చెవులు కొరికేశారు, కొందరి తలలు పిడికిళ్లతో బద్దలు కొట్టారు, రాళ్లు విసిరి చేతులు కాళ్ళు విరగొట్టారు. ఇలా వానరులు రాక్షసులలో ప్రముఖులను, రాక్షసులు వానరులలో ప్రముఖులను ఎందరినో సంహరించారు. వీడిని కొడదామని వాడు వస్తే వాడినే వీడు కొట్టి, వాడిని పడగొడదామని వీడు వెళితే వీడినే వాడు పడగొట్టి, వీడిని బూకరిద్దామని వాడు వస్తే వాడినే వీడు బూకరించి, వాడిని కొరుకుదామని వీడు వెళితే వీడినే వాడు కొరికి, ఇలాగ కూడా వాళ్ళు ఉభయులు ఘోర యుద్ధం చేశారు. నన్ను కొట్టు మరి చూస్తాను అని ఒకడు, ఇదిగో కొట్టానేం చేస్తావు అని ఇంకొకడు, కొట్టేస్తా చూసుకో అని మరొకడు, డాబులకేంలే నుంచో అని వేరొకడు. ఇలా కొందరు యుద్ధం చేశారు. కొందరి వస్త్రాలు జారిపోయాయి, కొందరి కవచాలు జారిపోయాయి, కొందరి ఆయుధాలు పడిపోయాయి. అయినా వాళ్ళు దారుణ యుద్ధం చేశారు. చివరికి జుట్టు విడిపోయి, కట్టుబట్టలు జారిపోయి, కవచాలు చిరిగిపోయి, జెండాలు విరిగిపోయి ఉన్న రాక్షసులను వానరులు చుట్టేశారు. కుంభాదులందరూ వానరుల చేతిలో చచ్చిపోవడం. 83వ సర్గ. ఇలా సంకుల సమరం జరుగుతూ ఉండగా యుద్ధోత్సాహంతో అంగదుడు కంపనుని మిరికి ఉరికాడు. వెంటనే కంపనుడు రా అంటూ గదతో కొట్టగా అంగదుడు మూర్ఛిల్లాడు. కాని వెంటనే తేరుకుని అతను పర్వత శిఖరం ఒకటి పెరికి తెచ్చి విసిరాడు. దాంతో కంపనుడు పచ్చడే చనిపోయాడు. ఇది చూసి శోణితాక్షుడు రథం మీదకు వచ్చి
అంగదుని ఎదిరించాడు. వచ్చి రావడంతోనే వాడు బాణవర్షం కురుస్తూ వచ్చాడు. వాటిలో కొన్ని క్షురాలు, కొన్ని క్షురప్రాలు, కొన్ని నారాచాలు, కొన్ని వత్సదంతాలు, కొన్ని సిలీముఖాలు, ఇంకా రకరకాలు. కానీ అంగదుడు వాటిని లక్ష్యం చేయలేదు. పైపెచ్చు వాడి బాణాలు, రథము, ధనుసు విరక్కొట్టి పారేశాడు. శోణితాక్షుడు వెంటనే కత్తి డాలు పుచ్చుకుని ఆకాశానికి ఎగిరాడు. కానీ అంగదుడు అంతకంటే వడిగా ఎగిరి వాడిని పట్టుకుని వాడి చేతిలో ఉన్న కత్తి ఊడలాక్కుని సింహనాదం కూడా చేసి జందెప్పెట్టుగా వాడిని నరికిపారేశాడు. ఆ కత్తి పుచ్చుకుని మళ్ళీ మళ్ళీ సింహనాదం చేస్తూ అనేక మంది రాక్షసులను కూడా సంహరించాడు. అప్పుడు మహాబలశాలి అయిన యూపాక్షుడు తన వెంటరాగా రథం ఎక్కి ప్రజంగుడు అంగదుని మీదికి వచ్చాడు. ఇటు యూపాక్షుడు, అటు ప్రజంగుడు, వీళ్ళిద్దరికీ నడుమ అంగదుడు విశాఖ నక్షత్రాల మధ్య ఉండే చంద్రుడిలాగా ఉన్నాడు. అంగదుడికి సాయం వచ్చి మైందుడు, ద్వివిధుడు అతని పక్కగా నిలిచారు. అటు 3 రాక్షసులు, ఇటు 3 వానరులు. వీరికి చాలా ఘోర యుద్ధం జరిగింది. వానరులు వృక్షాలు విసిరారు. ప్రజంగుడు వాటికి కత్తితో చెరిగి పారేశాడు. వానరులు రథం మీద, గుర్రాల మీద చెట్లు విరిచిపడేశారు. యూపాక్షుడు బాణాలతో వాటిని చీల్చి చెండాడాడు. మైందుడు, ద్వివిధుడు చెట్లు విసరగా శోణితాక్షుడు గదతో వాటిని చిందరవందర చేశాడు. ఇంతలో భయంకరమైన ఖడ్గం పుచ్చుకుని ప్రజంగుడు అంగదుని మీదికి ఉరికాడు. అంగదుడు వాడిని అశ్వకర్ణ వృక్షంతో కొట్టాడు. పిడికిలి బిగించి రెక్కగూటి మీద ఒక్క పోటు పొడిచేటప్పటికి ప్రజంగుడు సహించలేక కత్తి విడిచిపెట్టేశాడు. కానీ తాను కూడా పిడికిలి బిగించి అంగదుని నొసట కొట్టాడు. దాంతో అతను ఒక్క క్షణం మాత్రం మూర్ఛిల్లినట్లయి మళ్ళీ వెంటనే తేరుకుని కిందబడి ఉన్న ఖడ్గం పుచ్చుకుని కొబ్బరి పుచ్చ ఎగరగొట్టినట్టు ప్రజంగుని తల ఎగరగొట్టేశాడు. ఇలా పినతండ్రి చనిపోవడం చూసి యూపాక్షుడు కళ్ళనీళ్లు పెట్టుకుని బాణాలన్నీ అయిపోవడం వల్ల కత్తి పుచ్చుకుని రథం దిగి బయలుదేరాడు. ద్వివిధుడు వచ్చిపడుతున్న యూపాక్షుణ్ణి గుండెల మీద ఒక్క గుద్ది పట్టుకున్నాడు. అందుకు మిక్కిలి రుష్టుడై శోణితాక్షుడు గదపుచ్చుకుని ద్వివిధుణ్ణి గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకి ద్వివిధుడు కొంచెం ఊగిపోయాడు. కానీ అంతలో దిటవు తెచ్చుకుని ఆ గద ఊడలాక్కున్నాడు. ఈ సందుబాటులో మైందుడు యూపాక్షుని గుండెల మీద కొట్టాడు. తర్వాత అటు శోణితాక్షుడు, యూపాక్షుడు, ఇటు మైందుడు, ద్వివిధుడు నలుగురు కలేబడి కొట్టుకోసాగారు. ద్వివిధుడు శోణితాక్షుణ్ణి మొహమంతా గోళ్లతో రక్కేసి కింద పడతోసి పచ్చడి చేసినట్టు నేలపెట్టి రాసేశాడు. మైందుడు రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని నొక్కగా యూపాక్షుడు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఇది చూసి రాక్షససేన అంతా భయభ్రాంతమైపోయి కుంభునికేసి పరిగెత్తి అతను వీళ్ళని ఉత్సాహపరచగా ఆగిపోయింది. వెంటనే కుంభుడు ఇనుమడించిన రోషంతో ధనుస్సు అందుకుని నల్లతాచుల వంటి బాణాలు విడిచాడు. బాణంతో కలిసి ఆ కుంభుని ధనస్సు రెండో ఇంద్రధనస్సులాగా ఉంది. అలాంటి ధనుస్సు ఆకర్ణాంతంగా లాగి వాడు ద్వివిధుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బతో అడుగులు తడబడి ద్వివిధుడు పర్వత శిఖరంలా పడిపోయాడు. ద్వివిధుడు పడిపోవడం చూసి మైందుడు బండరాయి పుచ్చుకుని కుంభుని మీదికి విసిరాడు. కుంభుడు 5 బాణాలతో ఆ రాతిని గుండ చేసేశాడు. మరో బాణం తొడిగి మైందుడిని గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బతో మైందుడు కూడా మూర్ఛిల్లిపోయాడు. ఇలాగ మేనమామలిద్దరూ మూర్ఛిల్లడం చూసి అంగదుడు కుంభుని మీదికి ఉరికాడు. మీదికి వస్తున్న అంగదుణ్ణి కుంభుడు 5 బాణాలతో ఒక మాటు, 3 బాణాలతో ఒక మాటు కొట్టాడు. దీనికి జంకక లక్ష్య పెట్టక అంగదుడు కుంభుణ్ణి చెట్లతోనూ రాళ్లతోనూ ముంచేశాడు. కుంభుడు నిశిత బాణాలతో వాటినన్నింటినీ చీల్చి చెండాడి మీదికి వస్తున్న అంగదుణ్ణి ముక్కు మీద గుద్దాడు. దాంతో అంగదుని కళ్ళలో నుంచి రక్తం కారసాగింది. అయినా అతను ఒక చేత్తో కళ్ళు మూసుకుని సమీపానే ఉన్న మద్ది చెట్టుని ఒక చేత్తో పట్టుకుని గుండెలు తాకి ఊపి ఊపి పెరికి విసరబోతూ ఉండగా కుంభుడు అంతకుముందే అంగదుణ్ణి 7 బాణాలు వేసి కొట్టాడు. దాంతో అంగదుడు అరిచి మూర్ఛిల్లాడు. అంగదుడు పడిపోవడం చూసి వానరులు రాముడికి ఈ సంగతి చెప్పారు. రాముడు జాంబవంతుణ్ణి వానర ప్రముఖులను పంపాడు. వారు చెట్లు రాళ్లు పుచ్చుకుని అంగదుణ్ణి కాపాడుతూ కుంభుని మీద పడ్డారు. కానీ కుంభుడు నిశిత బాణాలు వేసి జాంబవంతుణ్ణి, సుషేనుణ్ణి, వేగదర్శిని ఆపేశాడు. మహావీరులై ఉండి కూడా వారు ముందుకు వెళ్ళలేకపోయారు. అది చూసి అంగదుణ్ణి వెనక వేసుకుని సుగ్రీవుడు ఏనుగు మీదికి సింహంలాగా కుంభుని మీదికి ఉరికి రకరకాల చెట్లు విసిరాడు. ఆ చెట్లతో ఆకాశమంతా నిండిపోయింది. కానీ కుంభుడవన్నీ బాణాలతో నరికేశాడు. అందుకు కినిసి సుగ్రీవుడు మీదికి ఉరికి కుంభుని ధనస్సు లాక్కొని పెళ్ళున విరిచేసి, కుంభుడా, నీ పరాక్రమము, బాణవేగము, నీ వినయము, ప్రభావము రావణుడి వాటిలాగా చాలా అద్భుతంగా ఉన్నాయి. నువ్వు ప్రహ్లాదుడితోనూ, బలిచక్రవర్తితోనూ, వృత్రాడితోనూ, కుబేరునితోనూ పోల్చదగి ఉన్నావు.
నువ్వొక్కడివే నీ తండ్రి తర్వాత అంత బలవంతుడవు. జితేంద్రియుణ్ణి రోగాలేమీ చేయలేనట్టు ధనుష్పాణివై ఉంటే దేవతలు నిన్నేమీ చేయలేరు. కనుక నేను చూస్తాను. నీ విక్రమం ఒక మాట చూపించు. నీ పెత్తండ్రి రావణుడు వరప్రసాదం వల్ల దేవదానవులను ఓర్చి ఉండగా నీ తండ్రి నిజబలం వల్లనే దేవదానవులను సహించగలుగుతున్నాడు. ప్రతాపంలో నువ్వు రావణుడితో సమానుడవు. ధనుర్విద్యలో ఇంద్రజితుతో సమానుడవు. రాక్షసులలో నువ్వు చాలా గొప్పవాడవు. ఇంద్రశంబరులకు లాగా నీకు నాకు పొసకిన ఈ యుద్ధం సకల భూతాలు చూడాలి. నువ్వు గొప్ప గొప్ప వానరులను అనేక మందిని పడగొట్టి ఉన్నావు. అయితే ఆ విధంగా నువ్వు అలసిపోయి ఉన్నావు కనుక నేను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. కొంచెం సేదదీరిరా, నా బలం చూతుగాని అని గట్టిగా చెప్పాడు. అది విని మిక్కిలి రుష్టుడై కుంభుడు 2 చేతులతోనూ సుగ్రీవుణ్ణి పట్టుకున్నాడు. వెంటనే మదించిన ఏనుగుల్లాగా నిట్టూర్పులు విడుస్తూ, నోట పొగతో కూడా అగ్నిజ్వాలలు విడుస్తూ, ఒకరినొకడు గెంటుకుంటూ, పొడుచుకుంటూ, తన్నుకుంటూ బాహాబాహి యుద్ధం ప్రారంభించారు. వాళ్ల పాదాభిఘాతాలతో భూమి వణికింది. సముద్రం తొణికిసలాడింది. కొంతసేపటికి సుగ్రీవుడు అడుగంటా మునిగిపోయేలాగా కుంభుడిని సముద్రంలో విసిరి పారేశాడు. కుంభుడు పడ్డం వల్ల సముద్రంలో మేరుమందర పర్వతాల్లాగా జలోచ్ఛ్వాసం లేచింది. కానీ కుంభుడు వెంటనే లేచి వచ్చి సుగ్రీవుణ్ణి గుండెల మీద గుద్దాడు. దాంతో సుగ్రీవుని చర్మం చిట్లి రక్తం చిమ్మింది. కుంభుని ముష్టివేగం సుగ్రీవుని గుండెలు తాకి అగ్ని అయి మేరుపర్వతం వల్ల వజ్రాయుధం పడ్డప్పుడు పుట్టిన మంటలాగా మెరిసింది. దానికి మిక్కిలి కుపితుడై సుగ్రీవుడు కుంభుని గుండెల మీద పిడుగు వంటి గుద్దుగుద్దాడు. ఆ దెబ్బతో చల్లారిపోయిన నిప్పులాగా కుంభుడు కింద పడిపోయాడు. ఆ పాటకు భూమి గజగజలాడింది. 84వ సర్గ. మెడవిరిచేసి హనుమంతుడు నికుంభుడిని చంపడం. తన సోదరుడు కుంభుడిలా కూలిపోవడం చూసి నికుంభుడు కాల్చేస్తున్నట్టు చూస్తూ వచ్చి పర్వత శిఖరం వంటి పరిగ గిరగిర తిప్పాడు. ఆ పరిగ మీద పంచాంగుళ ముద్ర ఉంది. దానికి బంగారపు కట్లు బిగించి వజ్రాలు మిద్రుమాలు పొదిగారు. నిజంగా అది యమదండంలా ఉంది. అది తిప్పుతూ నికుంభుడు నోరు తెరిచి సింహనాదం చేశాడు. అప్పుడు నికుంభుడు మెడలో ఉన్న రత్నాల పతకంతోనూ, భుజాల మీద అంగదాలతోనూ, చిత్ర విచిత్రాలైన కుండలాలతోనూ, చక్కని పూలదండలతోనూ, చేత ఉండిన ఆ పరిగతోనూ, నీలమేఘం మెరుపులతోనూ, ఉరుములతోనూ, ఇంద్రధనుస్తోనూ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. గిరగిరా తిరిగిన అతని పరిగ్రాగం వల్ల ఆకాశాన ఆవాహాది వాయువులు భిన్నాలై ఆ ధ్వని పొగలేని అగ్నితో ప్రజ్వలించింది. ఆ ధ్వనికి ఆ లంకాపట్నము, అమరావతి నగరము, గ్రహమండలము చెలించాయి. ప్రళయాగ్నిలా ఉన్న నికుంభుడిని చూసి వానరులు, రాక్షసులు కూడా కదలలేకపోయారు. కానీ హనుమంతుడు ఎదుర్రొమ్ము విరుచుకుంటూ వచ్చి వాడి ఎదుట నుంచున్నాడు. వెంటనే నికుంభుడు ఆ పరిఘ హనుమంతుని గుండెల మీదికి విసిరేశాడు. కానీ హనుమంతుని రాతి గుండెకు తగిలి ఆ పరిఘ ముక్క చెక్కలై కింద పడిపోయింది. ఆ దెబ్బకు హనుమంతుడు ఒక మాట ఊగిపోయాడు. కానీ నిలవరించుకుని నికుంభుని గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో నికుంభుని చర్మం పగిలి రక్తం స్రవించింది. ఆ దెబ్బకి మంటలు కూడా లేచాయి. అయితే ఒక్క మాట ఊగిపోయి నికుంభుడు హనుమంతుని పట్టుకున్నాడు. అది చూసి రాక్షసులు మహోత్సాహంతో సింహనాదాలు చేశారు. కానీ హనుమంతుడు మిక్కిలి రుష్టుడై ఆ పట్టులోనే ఉండి ముందు నికుంభుడిని ఒక్క పోటు పొడిచాడు. తర్వాత ఆ పట్టు విడిపించుకుని వాణ్ణి నేల మీద పెట్టి రాసేసి తానెగిరి వాడి గుండెల మీద ఉరికాడు. చివరికి వాడి తల పట్టుకుని నేల మీద పెట్టి కొట్టి కొట్టి మెడలు విరిచేసి భయంకరంగా అరిచాడు. నికుంభుని చావు చూసి వానరులు ఎగిరి గంతులు వేస్తూ సింహనాదాలు చేశారు. దాంతో భూమి చెలించింది. ఆకాశం పగిలిపోయింది. రాక్షసులు భయభ్రాంతులైపోయారు. 85వ సర్గ. రావణాజ్ఞతో మకరాక్షుడు యుద్ధానికి రావడం. కుంభుడు నికుంభుడు కూడా చనిపోయారన్న వార్త విని రావణుడు క్రోధంతోనూ శోకంతోనూ కూడా మూర్ఛితుడై చివరికి కరుని కొడుకైన మకరాక్షుని పిలిచి, నాయన, నువ్వు రాక్షస యోధులను వెంటపెట్టుకుని వెళ్ళి రామలక్ష్మణులను వానరులను సంహరించిరా అని చెప్పాడు. దానిమీద మకరాక్షుడు తానొక మహాశూరుణ్ణి అనుకుంటూ రావణుడికి తప్పకుండా సంహరిస్తాను అంటూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి దగ్గరగా ఉన్న సేనాపతిని రథం తెప్పించు, రాక్షస యోధులను కూడా రప్పించు అన్నాడు. రథం వచ్చింది, బలగము వచ్చింది. వెంటనే రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎక్కి మకరాక్షుడు, త్వరగా రథం పోని అని సూతుణ్ణి, మీరంతా నా ఎదుట యుద్ధం చేయాలి, రామలక్ష్మణులను వధించమని రాక్షస రాజేంద్రుడు నాకు ఆజ్ఞాపించాడు. రాక్షస వీరుడారా, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి నేనే సంహరించేస్తాను. దావాగ్ని ఎండిపోయిన అడవిని కాల్చేసేటట్టు వానరసేనను కూడా నేనే కాల్చేస్తాను అని రాక్షసులను తొందరబెట్టాడు. ఆ మాట మీద కామరూపలైన ఆ రాక్షసులు
నానా ఆయుధాలు పట్టుకొచ్చారు. వారి పాదఘటనలతో భూమి వణికిపోయింది. వారి దండ చరుపులతోనూ, సింహనాదాలతోనూ, శంఖ భేరీ ధ్వనులతోనూ భోంతరాళాలు దద్దరిల్లిపోయాయి. కానీ సారథి చేతిలో నుంచి కొరడా జారిపోయింది. జెండా కూలింది. గుర్రాలు తొట్టుపడుతూ కళ్ళనీళ్లు కార్చాయి. దుమ్ము రేగింది. అయితే ఈ దుర్నిమిత్తాలు లక్ష్యం చేయకుండా రాక్షసులు రామలక్ష్మణులు ఉన్న చోటికి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎలాంటి యుద్ధాల్లోనూ అపజయమెరుగని ఆ రాక్షస యోధులు నేను అంటూ అహమికతో ముందుకొరికారు. 86వ సర్గ. రాముడు మకరాక్షుణ్ణి సంహరించడం. మకరాక్షుణ్ణి చూసి వానరులు ఎగిరి గంతేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడే దేవదానవ యుద్ధంలాగా రాక్షసులకు వానరులకు సంకుల సమరం ప్రారంభమైంది. వానరులు రాక్షసులు చెట్లతోనూ రాళ్లతోనూ శూలాలతోనూ పరిగెలతోనూ కొట్టుకున్నారు. కొంతసేపటికి మకరాక్షుణ్ణి ఔద్ధత్యం సహించలేక వానరులు పారిపోసాగారు. అది చూసి రాక్షసులు సింహనాదాలు చేశారు. వానరులు పారిపోవడం చూసి రాముడు తన నిశిత బాణాలతో రాక్షసులను నిలేశాడు. రాక్షసులు ఆగిపోవడం చూసి మకరాక్షుడు మండిపడి, రామా రా, ద్వంద్వ యుద్ధం చేద్దాం. దండకారణ్యంలో నా తండ్రిని చంపావు కదూ, నేనిప్పుడు నీ ప్రాణాలు తీస్తాను రా. నిన్ను చూసేటప్పటికి నాకు ఒళ్ళు మండిపోతోంది. అప్పుడే నేను అక్కడ లేనందున నా శరీరం ఇప్పుడు ఉడికిపోతోంది. ఆకొన్న సింహానికి ఏనుగు దొరికినట్టు నాకు దొరికావు నువ్విప్పుడే నా బాణాల దెబ్బలతో యమలోకానికి వెళ్ళి నువ్వు చంపిన వాళ్ళతో కలుసుకుంటావు. 10 మాటలెందుకు, నన్ను లోకాలన్నీ ఇప్పుడు చూడాలిరా. అయితే గదాయుద్ధమా, బాణయుద్ధమా, బాహుయుద్ధమా, నీకేది అలవాటు అని అడిగాడు. అది విని రాముడు ముందు నవ్వేశాడు. తర్వాత, ఎందుకలా తగని కోతలు కోస్తావు? యుద్ధం చెయ్యాలి కానీ మాటలతో కాదు, జయం. నీ తండ్రి ఒక్కడే కాదు, త్రిశిరుడు, దూషణుడు, మరో 14,000 రాక్షసులు నా చేతిలో చచ్చిపోయారు. ఇప్పుడు తీక్ష్ణతుండన కాలు గల గద్దలు, నక్కలు, కాకులు నీ మాంసం తింటాయి అని బదులు చెప్పాడు. ఆ మాటలు సహించలేక మకరాక్షుడు రాముని మీద బాణవర్షం కురిపించాడు. రాముడు తన బాణాలతో ఆ బాణాలను తుక్కు చేసేశాడు. మకరాక్షుడు రాముడు అప్పుడు ఘోర యుద్ధం చేశారు. వారి ధనుష్టంకారాలతో ఆకాశం చిల్లులు పడిపోయింది. ఆ వింత చూడ్డానికి వచ్చి దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు ఆకాశం అంతా నిండిపోయారు. వారిద్దరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ పరాక్రమం చూపిస్తూ, ఒకరు చేసిన దానికంటే మరొకరు ఎక్కువ చేస్తూ ఘోర యుద్ధం చేశారు. మకరాక్షుడు రాముడు విడిచిన బాణాలు ముక్కలు చేశాడు. రాముడు మకరాక్షుడు వేసిన బాణాలు ముక్కలు చేశాడు. దిక్కులు, విదిక్కులు, ఆకాశము, భూమి కూడా బాణాలతో నిండిపోయాయి. కొంతసేపు ఇలా జరిగాక రాముడు పరమకుపితుడై 8 బాణాలతో మకరాక్షుని చేతి ధనస్సు, సారథిని సంహరించాడు. గుర్రాలను పడగొట్టాడు. రథం విరగొట్టాడు. దాంతో మకరాక్షుడు కిందికి దిగి సకలభూత భయంకరమైన శూలం పుచ్చుకుని గిరగిర తిప్పి రాముని మీదికి విసిరాడు. కానీ అది ఆకాశాన ఉండగానే రాముడు 3 బాణాలతో ముక్కలు చేసేశాడు. దానిమీద మకరాక్షుడు పిడికిలి బిగించి నిలు అంటూ మీదికి బయలుదేరాడు. అది చూశాడు రాముడు, నవ్వాడు. వెంటనే పావకాస్త్రం తొడిగి లాగి విడిచాడు. గుండెలు తెగి మకరాక్షుడు చాప చుట్టుగా నేల మీద పడి చచ్చిపోయాడు. రాక్షసులు భయభ్రాంతులై లంకలోకి పరిగెత్తగా భూమి మీద వానరులు, ఆకాశాన దేవగంధర్వాదులు ఆనంద విహ్వలులైనారు. 87వ సర్గ. ఇంద్రజిత్తు మళ్లీ రామలక్ష్మణులతో యుద్ధం చేయడం. మకరాక్షుడు చచ్చిపోయాడని తెలిసి రావణుడు చాలా కోపించి పళ్ళు పటపట కొరికి ఏంటి చేయడం అని ఒక్క క్షణం ఆలోచించి చూసి నాయన వీరాదివీరా, రామలక్ష్మణుడు మహావీరులే, కానీ ఎదురుగా ఉన్నప్పుడు అదృశ్యమైనప్పుడు కూడా నువ్వు వారికంటే మహాబలవంతుడవు. నువ్వు అసాధ్యుడైన ఇంద్రుణ్ణే జయించావు. ఇక మనుషులు నీ కంటపడ్డా నువ్వు చంపకుండా విడిచిపెడతావా అని ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడు. ఇంద్రజిత్తు వెంటనే యజ్ఞశాలకు వెళ్ళి యథావిధిగా అగ్నిహోత్రంలో హోమాలు చేశాడు. అతను హోమాలు చేస్తూ ఉండగా ప్రదక్షిణార్చులతో అగ్ని స్వయంగా వచ్చి హవిస్సు స్వీకరించాడు. ఇలాగ హోమం పూర్తయినాక ఇంద్రజిత్తు దేవదానవ రాక్షసులను తృప్తిపరిచి అంతర్ధానం అయి ఉండిన రథం ఎక్కాడు. ఆ రథానికి 4 గుర్రాలు పూంచారు. గొప్ప ధనుస్సు, బాణాలు సిద్ధంగా ఉన్నాయి. జెండా అగ్నిహోత్రంలాగా మెరిసిపోతోంది. ఆ సామగ్రితోనూ బ్రహ్మాస్త్రంతోనూ ఇంద్రజిత్తు దురాధర్షుడైనాడు. లంక నుంచి బయలుదేరి వెళ్ళి ఇంద్రజిత్తు మళ్లీ హోమం చేసి తాను కూడా మాయమై రాక్షస యోధులను పిలిచి కపట మునివేషాలతో అడవికి వచ్చి ఉండిన రామలక్ష్మణులను సంహరించి మా నాయనకు విజయం సమర్పిస్తాను. రామలక్ష్మణులను సంహరించడమే కాదు, భూమి మీద వానర పురుగు కూడా లేకుండా చేస్తాను అని చెప్తూ మళ్ళీ రథం ఎక్కాడు. అక్కడి నుంచి యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పటికీ అతనికి బాణవర్షం కురుస్తున్న రామలక్ష్మణులు కనపడ్డారు. వీళ్లే రామలక్ష్మణులు అయి ఉంటారు అనుకుని తను ధనుసు సారించి బాణవర్షం ప్రారంభించాడు. దాంతో మునిగిపోయి రామలక్ష్మణులు దివ్యాస్త్రం తొడిగారు. కానీ వారెన్ని బాణాలు వేసినా ఒక్కటి కూడా ఇంద్రజిత్తుకు తగలలేదు. ఇంద్రజిత్తు
పుట్టించి ఆకాశము దిక్కులు కప్పేశాడు. దాంతో దిగ్విభేదమే తెలియకుండా పోయింది. ఇలా అతను వీరవిహారం చేస్తూ ఉన్న అతని రథచక్రాల ధ్వని, జాఘోష కూడా వినపడలేదు. బాణవర్షం మాత్రం ఎడతెరిపి లేకుండా ఉంది. అతను వరప్రసాదాలైన దివ్యాస్త్రాలతో రాముణ్ణి చాలా బాధించాడు. అయినా రామలక్ష్మణులు బాణాలు వేయడం మానలేదు. అవి ఆకాశాన ఇంద్రజిత్తుకి మర్మభేదం చేసి నెత్తుట తడిసి కింద పడిపోతున్నాయి. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు బాణాలన్నీ ఖండిస్తూనే ఉన్నారు. వారు ఏ వైపుగా తమ మీదికి బాణాలు వస్తున్నాయో ఆ వైపు గురి చూసి కొట్టసాగారు. కానీ ఇంద్రజిత్తు శరవేగంగా తిరుగుతూ వారి బాణాలు తప్పించుకోవడానికి చూడసాగాడు. ఇంద్రజిత్తు బాణాలు తగిలి రామలక్ష్మణులు విరగబూసిన మోదుగు చెట్లలా ఉన్నారు. ఇంద్రజిత్తు బాణాలతో వానరులు అనేకులు దెబ్బతిన్నారు. అనేకులు పడిపోయారు. అనేకులు చచ్చిపోయారు. అది చూసి లక్ష్మణుడు, అన్నా, బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసులను అందరినీ సంహరించేస్తాను అన్నాడు. దానికి రాముడు, నాయన, ఒక్కని మూలాన రాక్షసులను అందరినీ సంహరించడం తగదు. యుద్ధం చేయకుండా ఉన్నవాణ్ణి, ప్రచ్ఛన్నంగా ఉన్నవాణ్ణి, దోసిలి ఒగ్గినవాణ్ణి, శరణాగతుణ్ణి, పారిపోయేవాణ్ణి, ప్రమత్తుడై ఉన్నవాణ్ణి చంపకూడదు. కనుక మనం ఇంద్రజిత్తును సంహరించడానికే పూనుకుని నల్లతాచుల వంటి బాణాలు ప్రయోగిద్దాం. ఇంద్రజిత్తుని వానరులు కనిపెట్టారంటే చంపేశారన్నమాటే. వాడు ఇక భూమిలో దూరినా, ఆకాశంలో ఉన్నా, రసాతలంలో దాగినా, ఏం చేసినా నా అస్త్రంతో కాలి నేల మీద పడిపోతాడు, తప్పదు అని చెప్పి రాముడు ఇంద్రజిత్తును వధించడానికి ఉపాయం చూడసాగాడు. 88. హనుమంతుని ఎదుట ఇంద్రజిత్తు మాయా సీతను నరకడం. రాముని ఉద్దేశం గ్రహించి ఇంద్రజిత్తు యుద్ధరంగం విడిచి పట్టణంలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళాక కుంభకర్ణాదుల వధ జ్ఞాపకం రాగా క్రోధతామ్రేక్షుడై మళ్లీ బయలుదేరి పశ్చిమ ద్వారాన యుద్ధరంగంలో ప్రవేశించాడు. వెంటనే అతను రామలక్ష్మణులు యుద్ధసన్నద్ధులై ఉంటారని ఆలోచించి మాయ చేయాలనుకున్నాడు. మాయసీతను రథం మీద కూర్చోబెట్టుకోవడం, వానరుల ఎదుట ఆ మాయసీతను చంపడం, ఇది అమాయ. ఇలా అనుకుని అంతా సిద్ధం చేసుకుని అతను వానరులకు ఎదురుగా వెళ్ళాడు. లంకలో నుంచి ఇంద్రజిత్తు రావడం చూసి రాళ్ళు రప్పలు పుచ్చుకుని వానరులు యుద్ధ సన్నద్ధులయ్యారు. వారికందరికీ ముందుగా పెద్ద పర్వత శృంగం పుచ్చుకుని హనుమంతుడున్నాడు. అతనికి ఇంద్రజిత్తు రథం మీద సీత కనబడింది. ఆమె ఏకవేణితో ఉంది. ఉపవాసాలు చేసి చిక్కిపోయి ఉంది. మాసిపోయిన బట్ట కట్టుకుని దూసరాంగి అయి ఉంది. హనుమంతుడు ఆమెను గుర్తుపట్టాడు. ఆమె ఇంద్రజిత్తు రథం మీద ఉండడం చూసి ఆయన చాలా దుఃఖించాడు. అయితే వీడు సీతనెందుకు తీసుకొచ్చాడు అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తూనే హనుమంతుడు వానర వీరులతో కలిసి ఇంద్రజిత్తు మీదికి వెళ్ళాడు. వానరుల రాక చూసి ఇంద్రజిత్తు కోపఘూర్ణితుడై వరలో నుంచి కత్తి తీసి సీత నెత్తి మీద రాశాడు. ఆమె రామా రామా అని మాయగా ఏడుస్తూ ఉండగా వానరులు చూస్తుండగా దెబ్బలు కూడా కొట్టాడు. అది చూసి హనుమంతుడు చాలా దుఃఖించి అంతలో మిక్కిలి క్రుద్ధుడై ఇంద్రజిత్తుని అతి పరుషంగా, దురాత్మ, బ్రహ్మర్షుల వంశానికి చెంది నువ్వు రాక్షస జాతిలో పుట్టడం వల్ల సీతాదేవి జుట్టు పట్టుకున్నావు కనుక నీకు నాశనం తప్పదు. ఛీ, నువ్వింత నీచుడివా? ఇంత చెడ్డ పని చేయడానికి నీకు సిగ్గులేదు? సీత ఇంట్లో నుంచి తరమబడ్డది, రాజ్యంలో నుంచి ప్రవాస శిక్ష పొందింది, రాముణ్ణి బాసింది. ఆమె నీకేం అపకారం చేసిందని చంపడానికి చూస్తావు? సీతను చంపి నువ్వెంతో కాలం బ్రతకవు, నా చేతిలో పడ్డావు, నీకు రక్షణ లేదు. స్త్రీ హత్య చేసిన వాళ్ళు ప్రవేశించే దుర్లోకాలు నీకోసం కనిపెట్టుకుని ఉన్నాయి అని నిందించి వానరులతో కూడా వాడి మీదికి వెళ్ళాడు. అప్పుడు రాక్షస యోధులు ముందుకు వచ్చి వానరులను అడ్డగించారు. ఇంద్రజిత్తు ముందు వేల కొద్ది బాణాలతో వానరులను నొప్పించి తర్వాత ఓరి, నువ్వు సుగ్రీవుడు రాముడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారో ఆ సీతను నువ్వు చూస్తుండగానే చంపేస్తాను. ఈమెను చంపాక రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, నిన్ను, సుగ్రీవుణ్ణి, ఆ దురాత్ముడు విభీషణుణ్ణి కూడా చంపేస్తాను. వానరా, నువ్వు స్త్రీలను చంపకూడదంటున్నావు, కానీ శత్రువులకు బాధ కలిగించే పని ఏమైనా చేయవచ్చు, తప్పులేదు అంటూనే సీతను జందెప్పెట్టుగా నరికాడు. మాయసీత ముక్కలై పడిపోయింది. ఇలాగ స్వయంగా సీతను చంపి ఇంద్రజిత్తు మళ్ళీ అందుకుని, ఇదిగో నేను మీ రాముని భార్యను చంపేశాను, చూసుకో, ఇక మీ ప్రయాసంతా వ్యర్థం అని చెప్పి వికృతంగా సింహనాదం చేశాడు. వానరులు ఇదంతా విన్నారు. ఇలాగ సీతను చంపి ఇంద్రజిత్తు ఉత్సాహభరితుడు కాగా ఇది చూసి వానరులు నిరుత్సాహులైపోయారు. 89 సర్గ. సీత సంగతి రామునికి చెప్పడానికి హనుమంతుడు వెనక్కి మళ్ళడం. ఇంద్రజిత్తు పెడబొబ్బలు విని భయభ్రాంతులై వానరులు పారిపోసాగారు. అది చూసి హనుమంతుడు, వానర యోధులారా, ఎందుకు పారిపోతారు? మీ శౌర్యమంతా ఏమైపోయింది? నేను ముందు వెళతాను, మీరు నా వెనక రండి. సద్వంశ సంజాతులైన శూరులు యుద్ధరంగం నుంచి పారిపోవడం తగని పని అని ప్రోత్సాహపరిచాడు. ఇది విని వానరులు వెంటనే శిలలు, పర్వత శృంగాలు, చెట్లు పెళ్లగించుకుని సిద్ధపడ్డారు. హనుమంతుని వెంట వారు సింహనాదాలు చేస్తూ రాక్షసుల మీదికి బయలుదేరారు. వారి సాయంతో హనుమంతుడు దావాగ్నిలాగా శత్రువులను మార్చేశాడు. అతనప్పుడు కాలాంతకుడైపోయాడు. అటు శోకం, ఇటు కోపం. దీంతో ఒళ్ళు తెలియక హనుమంతుడు ఇంద్రజిత్తు మీద ఒక పర్వత శిఖరం విసిరేశాడు. అయితే సూక్ష్మగ్రాహి కనుక ఇంద్రజిత్తు గుర్రాలను గబగబా తోలించి తప్పుకున్నాడు.
కానీ ఆ పర్వత శిఖరం కింద పడి అనేక మంది రాక్షసులు పిప్పైపోయారు. మిగిలిన రాక్షసులు భయభ్రాంతులైపోయారు. సింహనాదాలు చేస్తూ వానరులు వాళ్ళని తరిమారు. రాళ్ళు రప్పలు వేసి రాక్షసులను కొడుతూ వానరులు అగ్గిబరాటాలైపోయారు. ఆ దెబ్బతో రాక్షస యోధులు అనేకులు చచ్చిపోయారు. తన సేన అంతా ఇలా అయిపోవడం చూసి ఇంద్రజిత్తు క్రోధపరవశుడై బాణవర్షం కురిసి వానరులను చికాకు పెట్టాడు. రాక్షసులు కూడా పూనుకొని శూలాలతోనూ కూటముద్గురాలతోనూ ఖడ్గాలతోనూ వానరులను అనేక మందిని సంహరించారు. అందుకు కోపించి హనుమంతుడు చెట్లతోనూ రాళ్లతోనూ కొడుతూ రాక్షసుల మీదికి విజృంభించాడు. ఈ విధంగా అతను రాక్షసులను మళ్లించి వానరులను చూసి, మీరిక వెనక మళ్ళండి. మన పని ఈ రాక్షసులను సంహరించడం కాదు, ప్రాణాలకు తెగించి రాముణ్ణి సంతోషపెట్టదలిచి ఎవరికోసం మనం యుద్ధం ప్రారంభించామో ఆ సీత హతమైపోయింది. ఈ సంగతి రాముడికి సుగ్రీవుడికి చెప్పి ఇక వారేం చేయమంటే మనం అదే చేద్దాం అని చెప్పి మెల్లిమెల్లిగా భయపడకుండా శత్రువులకు దొరకకుండా వానరులతో వెనక్కి వచ్చేశాడు. హనుమంతుడు ఇలా రాముని దగ్గరికి వెళ్ళిపోవడం చూసి ఇంద్రజిత్తు మళ్ళీ హోమం చేయడానికి నికుంభిళ చైత్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను యథావిధిగా హోమాలు చేశాడు. అందుకు ఆనందించి అగ్నిహోత్రుడు చక్కగా ప్రజ్వలించాడు. రాక్షసులలో పండితులైన వారు ఆ హోమకర్మలో ఎలాంటి లోపాలు రాకుండా చాలా శ్రద్ధగా చూస్తున్నారు. సర్గ లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చడం. రాముడు రాక్షస వానరుల యుద్ధఘోష విని జాంబవంతునితో, హనుమంతుడు చాలా గొప్ప పని చేస్తున్నాడు. ఆయుధాల ధ్వని చాలా భయంకరంగా వినపడుతుంది చూడు. కనుక నువ్వు నీ భల్లూక బలం వెంట పెట్టుకుని వెళ్ళి ఘోర యుద్ధం చేస్తున్న హనుమంతుడికి సహాయం చేయి అని చెప్పాడు. సరే అని జాంబవంతుడు పశ్చిమ ద్వారం కేసి బయలుదేరాడు. ఇతను అక్కడికి వెళ్ళేటప్పటికీ వానర వీరులు వగర్చుకుంటూ వెనక్కి వస్తున్నారు. నీలా మేఘమాలికలాగా వస్తున్న భల్లూక బలం హనుమంతుడు కూడా చూసి వెనక్కి మళ్లించుకు వచ్చి రాముడితో, మేము యుద్ధం చేస్తూ ఉండగా ఇంద్రజిత్తు మా ఎదుట రామా రామా అని గోలపెడుతున్న సీతను చంపేశాడు. అది చూసి ఉద్భ్రాంత చిత్తుండై నేను ఈ సంగతి నీకు చెప్పడానికి వచ్చాను అని దుఃఖిస్తూ చెప్పాడు. ఇది వినగానే రాముడు మొదలు నరికేసిన చెట్టులాగా భూమి మీద పడిపోయాడు. రాముడు అలా పడిపోవడం చూసి వానరులందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వారు చల్లని నీళ్లు తెచ్చి రాముని ముఖాన చల్లారు. అప్పుడు లక్ష్మణుడు రాముని తన చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నాడు, అన్నా, నువ్వు సన్మార్గంలో చరిస్తున్నావు, విజితేంద్రుడేవున్నావు, అయినా అనర్థాలు తప్పించి ధర్మం నిన్ను రక్షించలేకుండా ఉంది. స్థావర జంగమాత్మకమైన భూతకోటి అంతా మన కళ్ళకి స్పష్టంగా కనపడుతుంది. ధర్మం అలా కనపట్టలేదు. అది లేదని నా నమ్మకం. స్థావరాలు జంగమాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ధర్మం కూడా అలా ఉంటే నీకు ఈ ఆపదలు వచ్చే ఉండకపోను. ఆ ధర్మమే ఉంటే రావణుడు నరకానికి పోయి ఉండాలి. ధర్మమే ఉంటే నీకు చిక్కులు వచ్చి ఉండకూడదు. వాడికి బాధలు లేకపోవడము, నీకు ఆపదలు కలగడం చూస్తే ధర్మము అధర్మము వ్యతిరేక ఫలాలు కలిగిస్తాయేమో అనిపిస్తుంది. ధర్మాధర్మాలే వాస్తవాలైతే ధర్మం వల్ల ధర్మము, అధర్మం వల్ల అధర్మము కలగాలి కదా. ధర్మంగా నడిచే వాళ్ళకి సుఖము, అధర్మంగా నడిచే వాళ్ళకి కష్టము కలిగితేనే అవి ఉన్నాయని మనం నమ్ముతాం. అధర్మపరులకు ఐశ్వర్యం పెరుగుతోంది. ధర్మపరులు క్లేశాల పాలైపోతున్నారు. కనుక ధర్మము అధర్మము కూడా నిరర్ధకాలు. పైగా క్రియారూపాలైన ధర్మాధర్మాలు క్షణికాలు, కాలాంతర భావి ఫల జనకాలు కావు. అదీకాక మంచికైనా చెడ్డకైనా దైవమే కర్త. రాజు హత్య చేయిస్తే తత్ఫలం భటుడికి ఉండదు. అలాగే కర్తకేమీ లేదు. అంటే దేనికైనా పౌరుషమే ప్రధానం. కనుక ధర్మాధర్మ ప్రసక్తి వద్దు, పౌరుషమే ఆశ్రయించు. సత్యమే ధర్మం అంటావా? అయితే నీ ఎడల అసత్యంగా ప్రవర్తించిన తండ్రిని ఎందుకు బంధించలేదు? అధర్మం చేయకూడదంటే ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపి యజ్ఞం చేసి ఉండడు. ధర్మం త్యాజ్యం అంటే అతను విశ్వరూపుణ్ణి చంపి ఊరుకుండేవాడు, యజ్ఞం చేసి ఉండడు. అంటే ఏమిటి? ఏ పని చేయడానికైనా ధర్మాధర్మాలు ప్రధానం కావు. క్షత్రియులకు అసలే కావు. నిజంగా ధర్మాధర్మాలు విధి నిషేధాలు కావు. నా నమ్మకం ఇది. రాజ్యం ధర్మమూలం. నువ్వు రాజ్యం విడిచిపెట్టి ధర్మం విడిచిపెట్టేశావు. పర్వతాలు ఉంటేనే నదులు ప్రవహిస్తాయి. అలాగే డబ్బుంటేనే పనులు జరుగుతాయి. గ్రీష్మకాలంలో నదులు ఎండిపోయేటట్లు ద్రవ్యహీనుని పనులని చెడిపోతాయి. ధనం లేకపోతే సుఖాలు కావాలంటే పాపాలు చేయాలి. దానివల్ల చాలా చెడు ఫలం కలుగుతుంది. డబ్బున్నవాడికే మిత్రులు ఉంటారు, డబ్బున్నవాడికే బంధువులు ఉంటారు. డబ్బున్నవాడే మగవాడు, డబ్బున్నవాడే పండితుడు, డబ్బున్నవాడే పరాక్రమశాలి, డబ్బున్నవాడే బుద్ధిమంతుడు, డబ్బున్నవాడే మహాత్ముడు, డబ్బున్నవాడే గుణవంతుడు. డబ్బు లేకపోతే ఏమీ లేదు. అర్ధోత్పత్తికి మూలమైన రాజ్యం విడిచిపెట్టడం వల్లనే నువ్వు ఆపదల పాలైపోయినావు. డబ్బున్నవాడికి ధర్మ కామాలు కూడా సిద్ధిస్తాయి. డబ్బు లేని వాడికి శ్రేయస్సు లేదు. హర్షము, కామము, ధర్మము, దర్పము, క్రోధము, శమధమాలు డబ్బుంటేనే సాగుతాయి. డబ్బుంటే అనాదర బుద్ధి కలవాడికి సుఖం లేదు. నీకు సుఖం లేకపోవడానికి అదే కారణం. డబ్బంటే అనాదర బుద్ధి కలవాడికి సుఖం లేదు. నీకు సుఖం లేకపోవడానికి అదే కారణం.
తండ్రి మాట మీద నువ్వు అడవులకు రావడం వల్లనే నీ భార్య అపహరించబడ్డది కనుక నీకు ఇంద్రజిత్తు వల్ల దుఃఖం తగ్గే పని చేసి నేను పోగొడతాను. కనుక నరశార్దులా లే, నిన్ను నువ్వు తెలుసుకో. సీత చనిపోయిందన్న వార్త విన్నందుకు రుష్టుండే నేను ఇదంతా చెప్పాను. ఇక మాటలతో పని లేదు. నా తీక్ష్ణ బాణాలతో నిమిషంలో లంకాపట్నం అంతా నేను నాశనం చేసేస్తాను అన్నాడు. 91వ సర్గ. విభీషణుడు ఇంద్రజిత్తు చేసింది మాయ అని చెప్పడం. రాముడి లాంటి స్థితిలో ఉండగా సేనా సమూహాలని ఎక్కడివక్కడ పరీక్షించి విభీషణుడు అక్కడికి వచ్చాడు. అతని వెంట వివిధ ఆయుధాలు ధరించి ఉన్న అతని సచివులు వచ్చారు. రాముడు శోకిస్తూ ఉండడము, లక్ష్మణుడు అతని చేతిలోకి తీసుకుని ఉండడము, వానరులందరూ కళ్ళనీళ్లు పెట్టుకుని ఉండడము చూసి హృదయం దహించుకుపోగా ఏమిటిది అని అడిగాడు. అందుకు లక్ష్మణుడు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, వానరులను చూసి దుఃఖిస్తూనే, ఇంద్రజిత్తు యుద్ధరంగంలోకి తీసుకువచ్చి సీతను చంపేశాడని హనుమంతుడు చెప్పాడు. అంచేత రాముడిలా ఉన్నాడు అని బదులు చెప్పాడు. అది విని విభీషణుడు ఇక చెప్పవద్దు అని లక్ష్మణుడిని అడ్డగించి, రామ, సముద్రం ఎండిపోయిందంటే ఎలాంటిదో హనుమంతుడు చెప్పింది అలాంటిదే. దురాత్ముడైన రావణుడి భావం నాకు తెలుసు. వాడు సీతను ఎంత మాత్రమో బాధించడు. సీతను విడిచిపెట్టమని నేను అనేక విధాల హితం చెప్పాను, కానీ వాడు వినలేదు. చతురుపాయాలతోనూ కూడా సీతను చూడడానికి ఎవరికీ శక్యం కాదు. ఇంద్రజిత్తు వానరులను ఈ విధంగా మోసం చేసి హోమం చేయడానికి నికుంభిళా చైత్యానికి వెళ్ళాడు. అక్కడ వాడది పూర్తి చేసి అగ్నిహోత్రుణ్ణి మెప్పించాడంటే ఇక వాడినెవ్వరూ జయించలేరు. ఆ సంగతి తెలిసి వానరులు హోమ విఘ్నం చేయకుండా ఉండడానికి వాడి ఎత్తాడు. కనుక మనం వాడిది పూర్తి చేసే లోపున సైన్యాలతో అక్కడికి వెళ్ళాలి. రామా, ఇది నీకు అవసరం లేని దుఃఖం. నిన్ను చూసి అందరూ చేతులు వేల వేసుకున్నారు. నువ్వు స్వస్థ హృదయుడివై ఇక్కడే ఉండు. సైన్యం ఇచ్చి మాతో కూడా లక్ష్మణుని మాత్రం పంపు. లక్ష్మణుడు తన నిశిత శరాలతో వాడికి యత్నభగ్నం చేస్తాడు. దాంతో వాడు వధ్యుడైపోతాడు. లక్ష్మణుడి బాణాలు గద్దలు మొదలైన క్రూర పక్షుల్లాగా వాడి రక్తం తాగుతాయి. కనుక రామ, ఇంద్రజిత్తుని నాశనం చేయడానికి లక్ష్మణుడికి ఆజ్ఞ దయచేయి. శత్రువధ విషయమై ఆలస్యం చేయడం మంచిది కాదు. హోమం పూర్తి చేశాడంటే ఇంద్రజిత్తు అదృశ్యమైపోతాడు. వాడిని కొట్టడం ఇక సురాసురులకు కూడా సాధ్యం కాదు అని చెప్పాడు. 92వ సర్గ. హోమకార్యం పాడు చేయమని రాముడు లక్ష్మణుడిని పంపడం. విభీషణుడు చెప్పింది దుఃఖోద్రేకం వల్ల గుర్తించలేక, విభీషణ, ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అని అడిగాడు. దాని మీద విభీషణుడు, రామ, నువ్వు చెప్పిన చొప్పున సైనికులను యథాస్థానంలో కట్టుదిట్టాలు చేశాను. ఇక నేను చెప్పేది విను. నువ్వు అకారణంగా దుఃఖిస్తున్నావు. నీ దుఃఖం చూస్తే మాకు దుఃఖం వస్తోంది. నీ దుఃఖం శత్రువులకు ఉత్సాహం కలిగిస్తుంది, మన వాళ్ళని నిరుత్సాహపరుస్తుంది. కనుక ఇకనైనా ఇది విడిచిపెట్టు. నువ్వు సీతను పొందాలన్నా, రాక్షసులను సంహరించాలన్నా నా మాట విను. లక్ష్మణుడు ఇప్పుడు వానర యోధులను వెంట పెట్టుకుని నికుంభిళా చైత్యానికి బయలుదేరాలి. ఇతను ఇంద్రజిత్తును సంహరించాలి. వీరాధి వీరుడైన ఇంద్రజిత్తు గొప్ప తపస్సు చేసి మెప్పించి బ్రహ్మదేవుని వల్ల బ్రహ్మ శిరోస్త్రము, కామగమనం కల గుర్రాలు సంపాదించాడు. వాడిప్పుడు తన సైనికులను వెంట పెట్టుకుని నికుంభిళకు వెళ్ళాడు. వాడక్కడికి వెళ్ళిన పని పూర్తి అయిందంటే మనందరినీ చంపేశాడన్నమాటే. ఆయుధాలు ధరించి హోమం చేయడానికి నువ్వు నికుంభిళకు బయలుదేరినప్పుడు హోమం చేయకుండానో నికుంభిళ చేరకుండానో నిన్నెవడడ్డగిస్తాడో వాడి చేతిలో నువ్వు చచ్చిపోతావు అని బ్రహ్మ ఇంద్రజిత్తుకు చెప్పాడు. వాడిని చంపాలంటే ఇంతకంటే మరో మార్గం లేదు. కనుక ఇంద్రజిత్తుని సంహరించడానికి ఏర్పాట్లు చేయి. ఇంద్రజిత్తు చచ్చాడంటే రావణుడు సకలత్ర పుత్రమిత్ర బాంధవంగా నాశనం అయిపోయాడన్నమాటే అని చెప్పాడు. ఇది విని రాముడు, విభీషణ, ఇంద్రజిత్తు మాయలు ఎరుగుదును. వాడు బ్రహ్మాస్త్రం తెలిసినవాడు, ప్రాజ్ఞుడు, మాయావి, మహాబలశాలి. యుద్ధంలో వాడు దేవతలను కూడా సంహరించగలడు. వాడు ఆకాశం ప్రవేశించాడంటే ఎవరికి కనపడడు. తమ్ముడు, సుగ్రీవుడి సైన్యం అంతా వెంట పెట్టుకుని హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన మహావీరులను తీసుకుని వెళ్ళి నువ్వు మాయావి అయిన ఇంద్రజిత్తును సంహరించిరా. అక్కడి సంగతులని తెలిసిన విభీషణుడు నీ వెంట వచ్చి సకలము చెబుతూ ఉంటాడు అని చెప్పాడు. రాముడిలా చెప్పగానే లక్ష్మణుడు లేచి కవచం తొడుక్కున్నాడు. ధనుస్సు ఖడ్గము పుచ్చుకున్నాడు. రాముని పాదాలు ముట్టుకుని, అన్నా, ఇప్పుడే నా బాణాలు ఇంద్రజిత్తు శరీరం ముక్కలు ముక్కలు చేసేస్తాయి అని చెప్పి మళ్ళీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరాడు. హనుమంతుడు, విభీషణుడు అతని వెంట బయలుదేరారు. వానరసేన, భల్లూకసేన అతన్ని వెంబడించింది. కొంత దూరం వెళ్ళేసరికి రాక్షసేన అక్కడ మొగ్గరం తీరి ఉంది. వెంటనే అతను విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు తన వెనక రాగా భయంకరమైన శత్రు సైన్యంలో చొచ్చుకుని పోయాడు. 93వ సర్గ. ఇంద్రజిత్తు హోమం మానేసి యుద్ధం చేయడం. అప్పుడు విభీషణుడు, లక్ష్మణ, నీలమేఘ శ్యామంగా రాక్షస సేన
వానరులతో కలిసి నువ్వు దాన్ని సంహరించు. నువ్వు భేదిస్తివా, ఇంద్రజిత్తు ఎదుట పడతాడు. వాడు హోమం పూర్తి చేయకపోవడమే నువ్వు సంహరించాలి అని చెప్పాడు. ఇది విని లక్ష్మణుడు రాక్షసుల మీద బాణవర్షం కురిశాడు. భల్లూక వీరులు, వానర వీరులు చెట్లు రాళ్ళు పుచ్చుకొని అతన్ని అనుసరించారు. రాక్షసులు బాణాలతోనూ ఖడ్గాలతోనూ తోమరాలతోనూ వానరులను ఎదిరించారు. పోరు ఘోరమైంది. ఆ ధ్వనితో లంక ఉర్రూతలూగిపోయింది. పర్వత శిఖరాలతోనూ బండరాలతోనూ చెట్లతోనూ బాణాలతోనూ ఆకాశమంతా నిండిపోయింది. కొంతసేపటికి రాక్షస యోధులు జంకారు. అది విని ఇంద్రజిత్తు హోమకార్యం పూర్తి కాకముందే లేచి అదివరలోనే ఎక్కి వచ్చిన రథం ఎక్కాడు. క్షణంలో వాడు యుగాంతాగ్నిలాగా మండిపడుతూ వానరుల మీద పడ్డాడు. అప్పుడు హనుమంతుడు మహాపర్వతం అంత చెట్టొకటి పుచ్చుకొని దాంతో అనేక మంది రాక్షసులను సంహరించి మళ్ళీ మళ్ళీ చెట్లు పెరికి యుద్ధం చేయసాగాడు. రాక్షసులు వేల కొద్దీ వచ్చి హనుమంతుడిని ముట్టడించారు. హనుమంతుడు అందరికీ అన్ని రూపులై వాళ్ళనందరినీ మర్దించాడు. అది చూసి ఇంద్రజిత్తు ఉపేక్షిస్తే ఈ వానరుడు రాక్షసులను సంహరించేటట్టున్నాడు, రథం అక్కడికి పోని అని సారథిని తొందరపెట్టాడు. ఇంద్రజిత్తు హనుమంతుని శిరస్సు మీదకి కత్తులు విసిరాడు. పట్టసాలు పరశ్వధాలు గిరాటేశాడు. బాణాలు విడిచాడు. కానీ హనుమంతుడు అవేవి లక్ష్య పెట్టక, ఇంద్రజిత్తు నువ్వు శూరుడివైతే రా, హనుమంతుని ఎదుట పడ్డావు, నువ్వు ఇహ బతకవు, నీకు చేతనైతే బాహాబాహి యుద్ధానికి రా అని పిలిచాడు. అది సహించక ఇంద్రజిత్తు హనుమంతుని మీద విజృంభించాడు. అది చూసి విభీషణుడు, లక్ష్మణ, అదే రథం మీద వచ్చి ఇంద్రజిత్తు హనుమంతుడిని పీడిస్తున్నాడు చూడు, నీ తీవ్ర బాణాలతో వాణ్ణి సంహరించు అని లక్ష్మణుడిని ప్రోత్సహించాడు. 94. ఇంద్రజిత్తు విభీషణుడు పరస్పరం నిందించుకోవడం. ఇలా చెప్పి విభీషణుడు ధనుష్పాణి అయిన లక్ష్మణుని తొందర చేసి తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక వనము, అందులో ఇంద్రజిత్తు హోమం చేసే స్థలము కనపడింది. అక్కడ నీలజీమూత మండలంలాగా భయంకరమైన పెద్ద మర్రి చెట్టు చూపిస్తూ విభీషణుడు, లక్ష్మణ, ఈ చెట్టు కిందే భూతబలి చేసి ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు. అక్కడ హోమకార్యం పూర్తి చేశాడంటే వాడు రథంతో కూడా అదృశ్యమైపోతాడు, శత్రువులను బంధించేస్తాడు, సంహరించేస్తాడు. ఇక వాణ్ణెవరూ ఏమీ చేయలేరు. కనుక వాడు ఆ మర్రి కిందకు వెళ్లకుండానే తీవ్ర బాణాలు వేసి సరథంగాను ససారథిగాను వాణ్ణి సంహరించి అని చెప్పాడు. సరే అంటూ నిలిచి లక్ష్మణుడు ధనుస్సు ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేశాడు. కవచం ధరించి ధనుర్ధారి అయి ఇంద్రజిత్తు రథం మీద కనపడగా లక్ష్మణుడు వాడిని పిలిచి, ఇదిగో నిన్ను పిలుస్తున్నాను, నాతో యుద్ధానికి రా అన్నాడు. దాని మీద మిక్కిలి క్రుద్ధుడై ఇంద్రజిత్తు విభీషణుణ్ణి పరుషంగా పిలిచి, నువ్వు రాక్షసుడవు, ఇక్కడే పుట్టి పెరిగావు, సాక్షాత్తుగా నా తండ్రికి తమ్ముడవు, నాకు పినతండ్రివి. ఇలాంటి స్థితిలో నాకు ద్రోహం చేయడానికి ఎలా పూనుకున్నావు? ధర్మదూర, జ్ఞాతిత్వము, సౌహార్దము, జాతి, సౌందర్యము, ధర్మము కూడా నీకు అక్కర్లేదు. నువ్వు స్వజనం విడిచిపెట్టావు, పరులకు భృత్యుడివైనావు. ఈ విధంగా నువ్వు సాధువులకు శోచ్యుడవు, నిందనీయుడు అయినావు. స్వజనంలో గొప్పగా బతకడానికి, నీచులైన పరులను ఆశ్రయించి బతకడానికి ఎంత తేడా ఉందో బుద్ధిహీనుడవైనావు కనుక నీకు తెలియదు. పరాయివాడు గుణవంతుడే కానీ స్వజనుడు దుర్గుణుడే కానీ ఈ ఉభయులలో పరుని కంటే స్వజనుడే శ్రేయస్కుడవుతాడు. స్వపక్షం విడిచి పరపక్షం అవలంబించిన వాడు స్వపక్షం నశించాక తాను ఆశ్రయించిన పరుని వలనే నాశనమైపోతాడు. హోమ విఘాతం కలిగించడానికి లక్ష్మణుని ఇక్కడికి తెచ్చిన నీ నిర్దయను బట్టి చూడగా స్వజనంలో చేరిన నువ్వు తప్ప నా విషయమే ఇలాంటి పని మరెవ్వడూ చేయలేడు, అది నిశ్చయం అని చాలా నిందించాడు. అది విని విభీషణుడు ఇలా చెప్పాడు, దుష్టుడా, నా స్వభావం తెలిసి నువ్వెందుకు ఇలా అంటావు? ఇప్పుడైనా మృదువుగా మాట్లాడు. నేను క్రూరులైన రాక్షసుల ఇంట పుట్టిన మాట నిజం, కానీ నా స్వభావం సత్పురుషులు అవలంబించే సాత్వికమే కానీ మరొకటి కాదు. క్రూరకర్మ అనినా అధర్మం అనినా నాకెప్పుడూ ఇష్టం లేదు. లేకపోతే దుశ్శీలుడైన రావణుడు నన్ను ఎందుకు నిరసిస్తాడు? యోగ్యుడైన వాడు ధర్మభ్రష్టుణ్ణి, పాపచింత కలవాణ్ణి పామును విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేస్తాడు. పరహింస, పరధనం హరించడము, పరస్త్రీ గమనము కలవాణ్ణి తగలబడుతున్న ఇంటిని విడిచిపెట్టేటట్లుగా విడిచిపెట్టేయాలి అని పెద్దల ఉపదేశం. పరద్రవ్యం హరించడము, పరస్త్రీలను పొందడము, స్నేహితులను నమ్మకపోవడము, ఇవి 3 నాశనానికి కారణాలు. మహర్షులను వధించడము, సర్వదేవతలతోనూ యుద్ధం చేయడము, గర్వము, కోపము, బద్ధవైరము, ప్రాతికూల్యము, ఈ దోషాలు జీవితము ఐశ్వర్యము నశింపజేస్తాయి. నా అన్న దగ్గర ఇవన్నీ పూర్తిగా ఉన్నాయి. తక్కిన సుగుణాలు ఎన్ని ఉన్నా వాటినివి పర్వతాల మేఘాలు కమ్మేసేటట్లు కమ్మేశాయి. నీ తండ్రి నా అన్న అయిన రావణుణ్ణి ఈ దోషాలున్న వాడనే ఇలా ఉన్నాయి కాబట్టే నేను విడిచిపెట్టేశాను. దుర్వినీత, ఇక 10 మాటలు ఎందుకు? ఇహ ఈ లంకాపట్నం ఉండదు, నువ్వు ఉండవు, నీ తండ్రి ఉండడు. నువ్వు మృత్యుపాశంలో తగులుకున్నావు. నన్నేమీ అనదలుచుకున్నా అని, కానీ నీ అంత్యకాలం సమీపించింది. ఏమన్నా లాభం లేదు. నువ్వు ఇక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళలేవు. రామలక్ష్మణులను అవమానించావు. నువ్వు ఇక బతికి బట్టకట్టలేవు. కనుక లక్ష్మణుడితో యుద్ధం చేయి. యమలోకంలో నువ్వు దేవతాకార్యం చేసుకోవచ్చు. నీ బలమంతా చూపించుకో. సకల ఆయుధాలు
వ్యయపరచుకో. లక్ష్మణుని కంటపడ్డావు, నువ్వు నీ సైన్యము కూడా తిరిగి వెళ్ళలేరు. 95వ సర్గ. లక్ష్మణుడు ఇంద్రజిత్తు దెప్పుకుంటూ యుద్ధం చేయడం. విభీషణుని మాట విని ఇంద్రజిత్తు కాలాంతకుడై గొప్ప ధనుస్సు తీక్ష్ణ బాణాలు పుచ్చుకుని హనుమంతుని భుజాల మీద కూర్చుని ఉన్న లక్ష్మణుని, విభీషణుణ్ణి, వానరులను చూసి, ఇక నా పరాక్రమం చూసుకోండి, మీకు చేతనైతే నా బాణం వర్షం ఆపు చేయండి, దూదిరాశిలో పడి అగ్ని దుమ్ము చేసేటట్టు నా బాణాలు ఇప్పుడు మిమ్మల్ని బుగ్గి చేసేస్తాయి, శూలాలతోనూ శక్తులతోనూ తోమరాలతోనూ బాణాలతోనూ కొట్టి మిమ్మల్ని అందరినీ ఇప్పుడే యమలోకానికి పంపించేస్తాను. నీలజీమూతం ఉరిమినట్టు ఉరుముతూ నేను బాణాలు విడుస్తూ ఉంటే నా ఎదుట ఎవడు నిలవగలడో రండి. ఇదివరలో రాత్రి సమయాన నాతో యుద్ధం చేసి మీరిద్దరూ నేల మీద పడిపోయారు, మళ్ళీ నన్ను ఇప్పుడు ఎదిరించడానికి వచ్చావు. ఇది చూస్తే నువ్వు వెనకటి సంగతి మర్చిపోయావా, లేక నీకు మరణమే ఆసనమైందో మరి అని గర్జించాడు. అది విని లక్ష్మణుడు నిర్భయంగా, రాక్షస, నువ్వెంతెంత పనులో చెప్పావు, కానీ పని చేసి చూపించిన వాడే బుద్ధిమంతుడు. చేతకాని వాడివై ఉండి ఏదో ఒక మాట డాబుగా అని దాంతోనే కృతకృత్యుడివైపోయినట్టు పొంగిపోతున్నావు. నువ్వు అదృశ్యమై ఏదో చేశానన్నావే, అది దొంగలు చేసేది, కానీ వీరులు చేయవలసింది కాదు. ఇదిగో నేను నీ కళ్ళ ఎదుట నీ బాణమార్గాన నుంచుని ఉన్నాను, ఏది నువ్వు కూడా నా ఎదుట అలా నుంచోవెందుకు అని బదులు చెప్పాడు. అది వినగానే ఇంద్రజిత్తు బాణాలు వేశాడు. అవి తాచుపాముల్లాగా లక్ష్మణుడి శరీరాన్ని నాటుకున్నాయి. ఇంకా అనేక బాణాలతో కూడా ఇంద్రజిత్తు కొట్టగా లక్ష్మణుడు రక్తసిక్తాంగుడై పొగలేని అగ్నిలా ఉన్నాడు. అలా కొట్టి ఇంద్రజిత్తు, లక్ష్మణ, నా బాణాలు ఇప్పుడు నీ ప్రాణాలు తీసేస్తాయి చూసుకో, ఇప్పుడే నక్కలు డేగలు గద్దలు నేను తినేస్తాయి కాచుకో. దురాత్ముడైన రాముడు, క్షత్రియాధముడు, భక్తుడవు సోదరుడు అయిన నువ్వు చచ్చిపడి ఉండని చూస్తాడు. నేను నీ కవచం ఛేదించేస్తాను, నీ ధనస్సు ముక్కలు చేసేస్తాను, నీ తల ఎగరగొడతాను. ఇలాంటి స్థితిలో రాముడు నిన్ను చూస్తాడు అని గర్జించాడు. దీని మీద లక్ష్మణుడు, దురాత్మ, నీ వాగ్బలం చాలించు, చెప్పింది చేసి చూపించు, పని చేయకుండా ఎందుకలా డబ్బులు కొడతావు? నేను నీ మాట నమ్మాలంటే పని చేసి చూపించు. నేను పరుషాలాడకుండాను నిన్ను తూలనాడకుండాను నిమిషంలో మార్చేస్తాను చూసుకో అని బదులు చెప్పి 5 బాణాలు చెవిదాకా లాగి ఇంద్రజిత్తు గుండెలు బద్దలు కొట్టాడు. అందుకు బదులుగా ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీద 3 బాణాలు వేశాడు. అప్పుడా నరరాక్షసులకు సంకుల సమరం జరిగింది. వారు ఉభయులు బలసంపన్నులే, ఉభయులు విక్రమవంతులే, ఉభయులు సర్వశస్త్రాస్త్ర కోవిదులే, ఉభయులు దుర్జయులే, ఉభయులు అసామాన్య బల తేజస్యాలులే. అలాంటి వారు ఉభయులు అప్పుడు ఆకాశన గ్రహాల్లాగా, అడవిలో సింహాల్లాగా, వృత్రాసుడు దేవేంద్రుడులాగా ఘోర యుద్ధం చేశారు. ఇద్దరూ అత్యుత్సాహంతో జయేచ్ఛతోనే పోరాడారు. శంబరవాసవులాగా కూడా వారు తీవ్ర యుద్ధం చేశారు. 96. లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఘోర యుద్ధం చేయడం. అప్పుడు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై తాచుపాములాగా బుసలు కొడుతూ ఇంద్రజిత్తును ఒక తీవ్ర బాణంతో కొట్టాడు. అతని ధనుష్టంకారం విని ఇంద్రజిత్తు తెల్లమొహం వేశాడు. అది గుర్తించి విభీషణుడు, లక్ష్మణ, వాలకంచుడగా ఇంద్రజిత్తు పని అయిపోయినట్టు కనపడుతోంది అన్నాడు. దాంతో మిక్కిలి ఉత్సాహభరితుడై లక్ష్మణుడు ఎన్నో గొప్ప బాణాలతో ఇంద్రజిత్తును మళ్లీ కొట్టాడు. వాటితో ఇంద్రజిత్తు మూర్ఛితుడైపోయాడు. కానీ ఒక క్షణంలో తేరుకుని లక్ష్మణుని చూసి, లక్ష్మణ, మొదటి యుద్ధంలో నేను కనపరిచిన పరాక్రమం మర్చిపోయావా? అప్పుడు నువ్వు నీ అన్న చచ్చినట్టు భూమి మీద పడిపోయారు, గుర్తులేదు? అది నువ్వు చూడకపోయినా మర్చిపోయినా ఇదిగో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, నుంచో అని 7 బాణాలతో లక్ష్మణుణ్ణి, 10 బాణాలతో హనుమంతుణ్ణి, ద్విగుణ సంరంభంతో 100 బాణాలు వేసి విభీషణుణ్ణి కొట్టాడు. అది చూసి లక్ష్మణుడు నవ్వుతూ ఇంద్రజిత్తు మీద భీకర బాణాలు విసిరి, శూరులైన వాళ్ళు యుద్ధరంగంలో నిలిచి ఇంత చిన్న దెబ్బలు కొట్టరు, నీ బాణాలు చాలా తేలిగ్గా ఉన్నాయి, అవి చౌకబారువి, అవి నాకు స్పర్శ సుఖమే కలిగిస్తున్నాయి, జయం కోరే వాళ్ళెవ్వళ్ళు ఇలాగా అల్లిబిల్లి యుద్ధం చేయరు అని చెప్పి తీక్ష్ణ బాణాలతో కొట్టాడు. దాంతో వాడి కవచం బద్దలయ్యి నక్షత్రాలు రాలిపోయినట్టు రథం మీద పడిపోయింది. అందుకు రోషం తెచ్చుకుని తీవ్ర బాణాలతో ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడి కవచం భేదించేశాడు. యుద్ధ విశారదులైన వారిద్దరూ ఇలాగ చాలాసేపు ఘోర యుద్ధం చేశారు. వారి శరీరాలు రక్తసిక్తాలైపోయాయి. అలా ఎంతసేపు పోరినా వారిద్దరికీ కూడా శ్రమ అన్నది కలగలేదు, విసుగు పుట్టలేదు. వారు రకరకాల బాణాలు విసురుకున్నారు, ఎన్నో విధాలైన అస్త్రాలు ప్రయోగించుకున్నారు. వారి ధనుష్టంకారాలు ఇరువాగుల వారికి పిడుగుపాట్లలా తోచాయి. వారి బాణాలు ఎదుటివారి శరీరంలో నాటి రక్తపానం చేసి భూమి మీద పడిపోతూ ఉన్నాయి. గాయాలు తగిలి వారి శరీరాలు ఆకులు లేని బూరుగు చెట్లలాగా, మోదుగు చెట్లలాగా ఉన్నాయి. ఇలాంటి సమయాన లక్ష్మణుడి ఆయాసం పోగొట్టడానికి, శ్రేయస్సు సంఘటించడానికి విభీషణుడు ఎదుటికి వచ్చి నుంచున్నాడు. గుర్రాలతోనూ సారథితోనూ ఇంద్రజిత్తు రథం భగ్నం కావటం. 97వ సర్గ.
వచ్చి రావడంతోనే విభీషణుడు ధనుష్టంకారం చేసి తీక్ష్ణ బాణాలతో రాక్షసులను కొట్టాడు. విభీషణుడి అనుచరులు నలుగురు కూడా వివిధాయుధాలతో విజృంభించారు. వారి మధ్య విభీషణుడు ఏనుగు గున్నల మధ్యగా ఉన్న మత్తేబన్లా ఉన్నాడు. అప్పుడు అతను వానరులను పిలిచి, వానర వీరులారా, ఈ ఇంద్రజిత్తు ఒక్కడే రావణుడికి మిగిలి ఉన్నాడు. మీరెందుకలా చూస్తారు? రావణుని సైన్యంలో మిగిలినవాడు వీడొక్కడే. వీడిని కొట్టేస్తే రావణుడు తరువాయిగా రాక్షస బలమంతా రూపుమాసిపోయిందన్నమాటే. ప్రహస్తుడు, నికుంభుడు, కుంభుడు, కుంభకర్ణుడు, ధూమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి, తీక్ష్ణవేగుడు, అశనిప్రభుడు, సుప్తఘ్నుడు, యజ్ఞశూపుడు, వజ్రదంష్టుడు, సంహ్రాది, వికటుడు, నిఘ్నుడు, తపనుడు, దముడు, ప్రఘనుడు, జంఘుడు, ప్రజంగుడు, అగ్నికేతుడు, రశ్మికేతుడు, ద్విజిహుడు, సూర్యశత్రువు, అకంపనుడు, సుపార్షుడు, చక్రమాలి, కంపనుడు, దేవాంతక నరాంతకులు, వీరినందరినీ మీరు సంహరించారు. సముద్రం అంతా దాటిన మీరు ఇంద్రజిత్తు అనే ఈ పిల్లకాలో దాటలేరు కనుక మీరు కొట్టవలసింది వీడిని ఒక్కడనే. రాముడి కోసం నేను నా అన్న కొడుకుని చంపలేకపోను, కానీ కొడదామనుకుంటే కన్నీరు నా చూపులు అడ్డగించేస్తోంది కనుక వీడిని లక్ష్మణుడే సంహరిస్తాడు. ఇక మీరందరూ వీడి వృత్తులను సంహరించండి అని చెప్పాడు. విభీషణుడు ఇలా చెప్పగానే వానరులు పరమోత్సాహంతో తోకలు జాడిస్తూ పరవళ్ళు తొక్కుతూ సింహనాదాలు చేస్తూ రాక్షసుల మీద పడ్డారు. జాంబవంతుడు నేరేడు పండు రంగులో ఉన్న తన భల్లూక సేనను రెచ్చగొట్టి గోళ్లతోనూ పళ్లతోనూ రాళ్లతోనూ రాక్షసులను కొట్టసాగాడు. దాని మీద వివిధాయుధాలతో రాక్షసులు తిరగబడ్డారు. జాంబవంతుడిని ఎక్కువగా కొట్టారు. అప్పుడు వానరులకు రాక్షసులకు ఘోర యుద్ధం జరిగింది. అది దేవాసుర యుద్ధంలాగా మహాభయంకరంగా జరిగింది. హనుమంతుడు ఒక సాలవృక్షం పెరిగి వేల కొద్దీ రాక్షసులను రూపుమాపుతూ వీరవిహారం చేశాడు. ఇంద్రజిత్తు కొంతసేపు విభీషణుడితో పోరాడి తర్వాత లక్ష్మణుడి మీదికి వెళ్ళాడు. వర్ష ఋతువులో సూర్యచంద్రులు మేఘమాలికలో అంతర్హితులవుతూ ఉండేటట్లుగా ఒండర్లు ప్రయోగించిన బాణవర్షంలో మరుగుపడుతూ వచ్చారు. వారి హస్తలాఘవం ఎంత అద్భుతంగా ఉందంటే బాణం అందుకోవడం, తొడగడం, లాగడం, గురి చూడడం, విడవడం అదేమీ తెలియటం లేదు. లక్ష్మణుడు ఇంద్రజిత్తునే జయించునో, ఇంద్రజిత్తు లక్ష్మణునే జయించునో ఏర్పరచుకోలేక వానర రాక్షసులు బొమ్మలై నిలిచిపోయారు. వారి బాణాలతో ఆకాశం నిండిపోయింది, భూమి నిండిపోయింది, దిగ్విభాగం తెలియకుండా పోయింది. సూర్యాస్తమయం అయి చీకటి పడ్డట్టు అయింది. రక్తనదులు ప్రవహించాయి. గద్దలు, కాకులు మొదలైన క్రవ్యాదాలు ఆనందం పట్టలేక భీషణంగా అరిచాయి. అప్పుడు గాలి స్తంభించింది. అగ్ని చల్లబడిపోయింది. మహర్షులు ఆకాశాన ఉండి లోకాలకు మంగళం ఒగ్గుగాక అన్నారు. గంధర్వులు, చారణులు భయభ్రాంతులై దూరంగా పోయారు. అప్పుడు లక్ష్మణుడు 4 బాణాలు వేసి ఇంద్రజిత్తు ధరించి ఉన్న సువర్ణభూషణాలు కింద రాలగొట్టాడు. తర్వాత మరో బాణంతో సూతిని తల ఎగరగొట్టాడు. సారథి చచ్చిపోగా తానే సారథ్యం చేసుకుంటూ ఇంద్రజిత్తు మళ్లీ ధనుస్సు సారించాడు. వారి ఉభయుల సామర్థ్యము చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథ్యం చేసేటప్పుడు వాడి బాణాలతో వాడి శరీరం చించి చెండాడాడు. వాడు బాణాలు వేసేటప్పుడు గుర్రాలను చేత కొట్టాడు. ఇలా రంధ్రం కనిపెట్టి యుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరి అయిన లక్ష్మణుడు ఇంద్రజిత్తును చాలా నొప్పించాడు. కొంతసేపటికి సారథి లేని లోటు కనపడి ఇంద్రజిత్తు తెల్లబోయాడు. అది చూసి వానరులు చాలా సంతోషించి లక్ష్మణుని పూజించారు. అంతటా ప్రమాధి, శరభుడు, రభసుడు, గంధమాదనుడు అనే వానరులు ఇంద్రజిత్తు ఔద్ధత్యం సహించక పరాక్రమించారు. ముందు వారు 4 గుర్రాల మీద పడ్డారు. పర్వతాల వంటి ఆ వానరుల మీద ఎక్కి కూర్చోగా భరించలేక గుర్రాలు 4 రక్తం కక్కుకున్నాయి. చివరికి నడుములు విరిగి, కాళ్ళు విరిగి, పేగులు తెగి కింద పడిపోయాయి. తర్వాత ఆ 4 వానరులు రథం కూడా కూల్చేశారు. ఇలా సారథి చచ్చిపోవడము, గుర్రాలు నీల్గడము, రథం విరిగిపోవడము, వీటితో ఇంద్రజిత్తు కింది కురికి లక్ష్మణుడి మీద బాణవర్షం కురిపించాడు. పదాతి అయిపోయిన ఇంద్రజిత్తును లక్ష్మణుడు మరింత తీవ్రంగా కొట్టాడు. 98వ సర్గ. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించడం. ఇలాగ నేల మీద నిలిచి ఇంద్రజిత్తు పరమక్రుద్ధుడై దావాగ్నిలాగా ప్రకాశించాడు. అప్పుడు ఆ వీరులిద్దరూ ఒకరినొకరు చంపుదామని మదగజాల్లాగా, ఆబోతుల్లాగా పోరాడారు. అప్పుడు ఇంద్రజిత్తు రాక్షసులను చూసి గాఢాంధకారం ఆవరించినట్టు ఇప్పుడు దిక్కులు మాసి ఉన్నాయి. ఎదటివాడు మనవాడో శత్రువో తెలిసేటట్టు లేదు. మీరు నేను లంకకు వెళ్ళినట్టు తెలియకుండా వానరులతో ఘోరయుద్ధం చేస్తూ ఉండండి. ఇంతలో నేను మరో రథమెక్కి చక్కా వస్తాను అని చెప్పి వానరులను వంచించి లంకలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గుర్రాలు పూంచి ఒక రథం సిద్ధంగా ఉంది. దాని మీద సకల ఆయుధాలు నిండుగా ఉన్నాయి. సారథి చాలా సమర్థుడు, ఉపాయాలు కూడా చెప్పగలవాడు. అక్కడ పేరుపడ్డ రాక్షస యోధులు కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతో ఇంద్రజిత్తు రథం ఎక్కడము, రథము రాక్షస యోధులు రణరంగం చేరడము ఏకకాలంలో జరిగిపోయాయి. ఇలా కన్ను తెరిచి చూసేటప్పటికీ ఇంద్రజిత్తు రథం ఎక్కి రావడం చూసి
వానరులు, విభీషణుడు, లక్ష్మణుడు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంద్రజిత్తు బాణవర్షం కురిసి వానరులను పీడించడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బకి ఆగలేక వానరులు లక్ష్మణుని శరణు చొచ్చారు. దానిమీద మిక్కిలి రుష్టుడై లక్ష్మణుడు ఒక గొప్ప బాణం వేసి ఇంద్రజిత్తు ధనస్సు విరక్కొట్టాడు. మరో 5 బాణాలతో ఇంద్రజిత్తు గుండెల మీద కూడా కొట్టాడు. అవి ఇంద్రజిత్తు శరీరంలో దూసుకుపోయి ఎర్ర త్రాచులాగా కింద పడిపోయాయి. ఇలా కవచం భిన్నమై నోట రక్తం కక్కుకుంటూ కూడా ఇంద్రజిత్తు మరో ధనుస్సు అందుకుని లక్ష్మణుడి మీద బాణవర్షం కురిపించాడు. కానీ లక్ష్మణుడు వాటిని లెక్క చేయకుండా నివారించి తన పరాక్రమం చూపించాడు. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత లక్ష్మణుడు రాక్షస ప్రముఖులను 3 బాణాలతోనూ ఇంద్రజిత్తును ఎన్నో బాణాలతోనూ కొట్టాడు. దానికి కోపించి ఇంద్రజిత్తు లక్ష్మణుని మీద ఎన్నో బాణాలు వేశాడు. కానీ అవి దగ్గరికి రాకముందే లక్ష్మణుడు విరక్కొట్టేశాడు. అంతేకాక మరొక నిశిత బల్లంతో అతను ఇంద్రజిత్తు సారథి తల ఎగరగొట్టేశాడు. ఇలా సూతుడు పడిపోగా గుర్రాలు గిరగిర తిరిగాయి. అది చాలా వింతగా ఉంది. వెంటనే లక్ష్మణుడు దృఢవిక్రముడై గుర్రాలను కొట్టాడు. అందుకు కోపించి ఇంద్రజిత్తు 10 బాణాలు వేశాడు. కానీ అవి లక్ష్మణుని కవచం భేదించలేక కింద పడిపోయాయి. దాంతో ఇంద్రజిత్తుకి లక్ష్మణుని కవచం అభేద్యం అని తోచింది. వెంటనే వాడు 3 బాణాలతో లక్ష్మణుని నొసట కొట్టాడు. ఆ బాణాలతో లక్ష్మణుడు 3 శిఖరాల పర్వతంలా ఉన్నాడు. ఆ దెబ్బ తిని లక్ష్మణుడు మిక్కిలి కోపించి 5 బాణాలు ఇంద్రజిత్తు మొహాన కొట్టాడు. ఇలా వారిద్దరూ ఘోర యుద్ధం సాగించారు. ఇద్దరూ రక్తసిక్తాంగులై విరగబూసిన మోదుగ చెట్టులా ఉన్నారు. తర్వాత కూడా వారు ఒకరి శరీరం ఒకరు బాణాలతో నింపేసుకున్నారు. ఇలాంటి స్థితిలోనే ఇంద్రజిత్తు 3 బాణాలతో విభీషణుణ్ణి, 1 బాణంతో వానర ప్రముఖులను కొట్టాడు. అందుకు మిక్కిలి కోపించి విభీషణుడు గదపుచ్చుకుని ఇంద్రజిత్తు గుర్రాలను చావమోదాడు. వెంటనే కింది కురికి ఇంద్రజిత్తు రథం మీద ఉండిన శక్తిని పింతంటి మీదికి విడిచాడు. అది రావడం చూసి లక్ష్మణుడు నిశిత బాణాలతో 10 ముక్కలయ్యేటట్టు కొట్టేశాడు. తన మీద శక్తిని ప్రయోగించినందుకు క్రుద్ధుడై విభీషణుడు వజ్రాయుధాలను మించిన 5 బాణాలతో ఇంద్రజిత్తు గుండెల మీద కొట్టాడు. అవి ఇంద్రజిత్తు శరీరం దూసుకుపోయి రక్తస్నానం చేసిన తాచుపాముల్లాగా కింద పడిపోయాయి. దానిమీద ఇంద్రజిత్తు యముడిచ్చిన బాణం తొడిగాడు. లక్ష్మణుడు గొప్ప బాణం తొడిగాడు. అది కుబేరుడిచ్చింది. దేవాసురులు కూడా దాన్ని ఎదిరించలేరు. ఆ బాణాలు తొడిగి ఇంద్రజిత్తు, లక్ష్మణుడు చెవులదాకా లాగినప్పుడు ఇద్దరి ధనుస్సులు క్రౌంచపిట్టల్లాగా కీచుమన్నాయి. మెరుపుల్లాగా మెరిశాయి. కానీ బాణాలు 2 ఆకాశాన తారసిల్లి గ్రహాల్లాగా పోరి చివరికి కింద పడిపోయాయి. ఆ బాణాలు 2 కింద పడిపోవడం చూసి ఇద్దరూ సిగ్గుపడ్డారు. దాని మీద చివరికి ఇద్దరు రోషం తెచ్చుకున్నారు. వెంటనే లక్ష్మణుడు వారుణాస్త్రం తొడిగాడు. ఇంద్రజిత్తు రౌద్రాస్త్రం తీశాడు. 2 తారసిల్లాయి. కానీ రౌద్రాస్త్రం నిష్ఫలమైపోయింది. వెంటనే ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రం తొడిగాడు. అది చూసి లక్ష్మణుడు సౌరాస్త్రం విడిచాడు. అప్పుడు ఇంద్రజిత్తు అస్త్రమే వ్యర్థమైపోయింది. దాని మీద రెట్టించిన కోపంతో ఇంద్రజిత్తు మహాఘోరమైన అస్త్రాన్ని విడిచాడు. దాని ప్రభావం వల్ల ముద్గరాలు, శూలాలు, ముసలాలు, గదలు, ఖడ్గాలు, పరశ్వధాలు లెక్క లేకుండా పుట్టుకొచ్చాయి. కానీ లక్ష్మణుడు వెంటనే మహేశ్వరాస్త్రం ప్రయోగించాడు. ఉభయుల అస్త్రాలకు తుముల యుద్ధం జరిగింది. ఆకాశాన ఉండిన భూతాలన్నీ లక్ష్మణుని పరివేష్టించాయి. ఋషులు, పితృదేవతలు, దేవతలు, గంధర్వులు, గరుడులు, నాగులు ఇంద్రునితో కూడా వచ్చి ఆకాశాన లక్ష్మణుడికి రక్షగా నిలిచారు. అప్పుడు లక్ష్మణుడు అగ్నిహోత్రం వంటి మరొక బాణం తొడిగాడు. దానికి పుంఖాలు చాలా చక్కగా ఉన్నాయి. చక్కని గుణుపులున్నాయి. బంగారపు నగిషి చేశారు. దాన్నెవరూ నివారించలేరు. సమస్త దేవతలు దాన్ని పూజించారు. వెనకటి దేవాసుడు యుద్ధంలో మహేంద్రుడు దానితోనే శత్రువులను జయించాడు. నరశ్రేష్ఠుడైన లక్ష్మణుడు తన ధనుశ్రేష్టంలో అలాంటి శ్రేష్ఠాస్త్రం తొడిగి చెవిదాకా లాగి రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు అయి ఉంటే అతని పౌరుషం కూడా అప్రతిమానం అయినట్టయితే ఓ శరమా, నువ్వు ఇంద్రజిత్తును సంహరించు అని విడిచాడు. అది వెళ్ళి కుండలాలతోనూ శిరస్త్రాణంతోనూ మెరిసిపోతున్న ఇంద్రజిత్తు తల నరికి కింద పడగొట్టింది. ఇంద్రజిత్తు శిరస్సు భూమి మీదికి దొర్లిపోయింది. కవచంతోనూ ధనుసుతోనూ ఇంద్రజిత్తు మొండెం తాటి చెట్టులాగా కూలిపోయింది. ఇలా ఇంద్రజిత్తు చచ్చిపడిపోవడం చూసి వానరులు, విభీషణుడు ఆనందధ్వానాలు చేస్తూ ఆడారు. ఆకాశన దేవతలు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు పొంగిపోయారు. రాక్షస యోధులు భయభ్రాంతులై పారిపోయారు. వారు ఆయుధాలు కింద పారేశారు. కొందరు లంకలోకి పారిపోయారు. కొందరు సముద్రంలోకి ఉరికారు. కొందరు కొండలెక్కారు. ఒక్క క్షణంలో అక్కడ ఒక్క రాక్షస పురుగైనా లేకుండా పోయింది. పడిపోయాక ఇంద్రజిత్తు కళేబరం కొంతసేపు కొట్టుకుంది. చివరికి కదలకుండా ఉండిపోయింది. అది కిరణాలు లేని సూర్యబింబంలాగా, చల్లారిన అగ్గిలాగా అయిపోయింది. ప్రజలను అనేక విధాల పీడించిన ఇంద్రజిత్తు వధ చూసి లోకం సంతోషించింది. ఇంద్రుడు ఆనందించాడు. ఆకాశాన దేవదుందువులు మోగాయి. అప్సరసలు ఆడారు.
గంధర్వులు పాడారు. దేవతలు పూలవాన కురిశారు. ప్రశంసా వాక్యాలతో దిక్కులు పిక్కటిల్లిపోయాయి. జలము దిశలు నిర్మలినాలైనాయి. దైత్యులు దానవులు ఆనందించారు. దేవగంధర్వ దానవానికాలు బ్రాహ్మణులిక స్వేచ్ఛగా ఉండవచ్చు అన్నారు. వానరులు పొంగిపోయారు. విభీషణుడు, హనుమంతుడు, జాంబవంతుడు లక్ష్మణుని అనేక విధాలు అభినందించారు. వానరులు ఎగిరారు, దుమికారు, సింహనాదాలు చేశారు, తోకలు ఝాడించారు, తొడలు చరిచారు. చివరికి లక్ష్మణుడికి జయం అంటూ అతని చుట్టూ మోగారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. 99వ సర్గ. ఇంద్రజిత్తును చంపినందుకు రాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకోవడం. తన శరీరమంతా గాయాలై రక్తంతో తడిసినా ఇంద్రజిత్తును చంపగలిగినందుకు లక్ష్మణుడు చాలా సంతోషించి జాంబవంతుణ్ణి, హనుమంతుణ్ణి తక్కిన వానరులను వెంటబెట్టుకుని విభీషణుని మీద, హనుమంతుని మీద చేతులు వేసుకుని రాముని దగ్గరకు వచ్చాడు. వచ్చి రావడంతోనే రాముడికి నమస్కారం చేసి ఇంద్రుని దగ్గర బృహస్పతిలాగా అతని దగ్గర నుంచున్నాడు. అలా నమస్కారం చేస్తూనే ఇంద్రజిత్తు చనిపోయాడు అని చెప్పాడు. దీంతో రావణుడికి శిరచ్ఛేదమైనట్టే లెక్క అని విభీషణుడు కూడా రాముడితో చెప్పాడు. ఇది విని రాముడు ఎంతో ఆనందించాడు. భేష్ లక్ష్మణ భేష్, నువ్వు చేసిన పనికి నేను చాలా సంతుష్టున్నయ్యాను. నువ్వు మిక్కిలి అసాధ్యమైన పని చేశావు. రావణుని చంపి మనం విజయం పొందామని గ్రహించు అని చెబుతూ అతని శిరస్సు మూర్కొని సిగ్గుపడుతున్న లక్ష్మణుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని మళ్ళీ ప్రశంసించాడు. కానీ అతని గాయాలు చూసి మిక్కిలి సంతాపం పొంది మళ్ళీ ఊరడించి, నాయనా, నువ్వు మహా గొప్ప పని చేశావు. ఇప్పుడు కుమారుడు చనిపోవడం వల్ల రావణుడు యుద్ధంలో సులభంగా చచ్చిపోతాడు, సందేహం లేదు. నేను ఇప్పుడే విజయం పొందానని కూడా చెప్పుకోవచ్చు. వీరాధివీర, అదృష్టవశాన నువ్వు రావణుడి కుడి భుజం నరికేశావు. హనుమంతుడు, విభీషణుడు నీతో సమానంగా గొప్ప యుద్ధం చేశారు. మొత్తానికి 3 రాత్రింబగళ్లకు మీరు ఇంద్రజిత్తును చంపేశారు. రావణుడు చచ్చిపోవడం నిశ్చయం కనుక నేను నిరమిత్రుడైనానని చెప్పచ్చు. అపారమైన బలగంతో కొడుకు చచ్చిపోయాడంటే రావణుని నవనాడులు కుంగిపోతాయి. పుత్రమరణంతో కృంగిపోయే రావణుని నేను విలాసంగా సంహరించేస్తాను. లక్ష్మణ, నువ్వు ఇంద్రజిత్తును వధించడం వల్ల నేను రాజ్యము, సీతను కూడా తప్పకుండా పొందుతాను అని చెప్పి మళ్ళీ ఆశ్వాసించాడు. ఇంకా రాముడు సుషేణుని కూడా చాలా మర్యాద చేసి, మహాప్రాజ్ఞ, లక్ష్మణుని శరీరం అంతా బాణాలతో నిండి ఉంది. ఏం చేస్తే అతను స్వస్థుడవుతాడో అలా చెయ్యి, త్వరగా చెయ్యి. భల్లూక వానర వీరులలో ఎవరెవరు ఎలా ఉన్నారో వారిని కూడా విశల్యులను చెయ్యి అని చెప్పాడు. దాని మీద సుషేణుడు లక్ష్మణుడికి ఒక గొప్ప ఔషధి ఇచ్చాడు. లక్ష్మణుడు అది వాసన చూశాడు. వెంటనే అతని శరీరం విశల్యం అయిపోయింది. గాయాలు మానిపోయాయి. శరీరం యథాప్రకారం అయిపోయింది. రాముని ఆజ్ఞ వల్ల సుషేణుడు విభీషణాదులకు కూడా అలాగా అప్పటికప్పుడే పూర్ణ ఆరోగ్యం కలిగించాడు. ఇలా లక్ష్మణుడు ఆరోగ్యవంతుడు కావడం చూసి సుగ్రీవుడు, రాముడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు చాలాసేపు ఆనందించారు. రాముడు లక్ష్మణుడిని మళ్ళీ లాలించి ఆదరించాడు. 100 సర్గ. రావణుడు సీతను చంపబోయి సుపార్షుని మాట మీద ఆగిపోవడం. ఇంద్రజిత్తు కూడా వచ్చి అక్కడక్కడ వానరులతో యుద్ధం చేస్తున్న రావణుని సచివులు ఇంద్రజిత్తు చనిపోయాడన్న వార్త విని, ఇంద్రజిత్తు కూడా వచ్చి అక్కడక్కడ వానరులతో యుద్ధం చేస్తున్న రావణుని సచివులు ఇంద్రజిత్తు చనిపోయాడన్న వార్త విని కళ్ళతో చూసి వెళ్ళి దుఃఖిస్తూ ఈ సంగతి రావణుడికి చెప్పారు. మహారాజా, విభీషణుని సాయంతో లక్ష్మణుడు నీ కొడుకు ఇంద్రజిత్తును సంహరించేశాడు. మేమందరం చూస్తూ ఉండగానే ఇది జరిగింది. శూరుడై ఎదుటి వాళ్ళకి కూడా లొంగి ఎరగని నీ కొడుకు, ఇంద్రుణ్ణి కూడా జయించిన నీ కొడుకు శూరుడైన లక్ష్మణునితో ఘోర యుద్ధం చేసి అస్తమించాడు. లక్ష్మణుని గొప్ప గొప్ప బాణాలతో మిక్కిలి పీడించి మరీ అతను పరలోకానికి వెళ్ళిపోయాడు అని వివరంగా చెప్పారు. ఆ దారుణ వార్త వినగానే రావణుడు మూర్ఛిల్లాడు. చాలాసేపటికి కానీ అతనికి తెలివి రాలేదు. తెలివి వచ్చాకైనా అతను కొంత దీనంగా ఉండి, రాక్షస సేనాముఖ్య వత్స మహారథ, నువ్వు ఇంద్రుని జయించావే, ఇప్పుడు లక్ష్మణుని చేతిలో పడిపోయావా నాయనా? నీకు కోపం వచ్చిందంటే కాలయముణ్ణి కూడా నువ్వు చీల్చేయగలవు. మందర పర్వత శిఖరాలను పెక్కలించగలవు. లక్ష్మణుడు అంటే నీకు ఒక లెక్క కాదే. కాలధర్మం పొంది నువ్వు యముని దగ్గరికి వెళ్ళావు కనుక అతను నాకిప్పుడు ఎంతో కావలసిన వాడైనాడు. దేవతల్లో కూడా గొప్ప యోధులకి ఇదే దారి. ప్రభు కోసం ఎవడు ప్రాణాలిస్తాడో వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. లోకపాలకులు, మహర్షులు, దేవతాగణాలు ఇంద్రజిత్తు చనిపోయాడని హాయిగా నిద్రపోతారు. కానీ 3 లోకాలు, ఈ భూమండలము కూడా ఒక్క ఇంద్రజిత్తు లేకపోవడం వల్ల నాకు శూన్యంగా కనపడుతున్నాయి. యూధపతి మరణిస్తే పర్వత గుహల్లో ఆడ ఏనుగులు దుఃఖించేటట్లు ఇప్పుడు అంతఃపురంలో రాక్షస కన్యలు విలపిస్తారు. అది నేను వింటాను. పరంతప, యువరాజ్యము, లంకాపట్నము, రాక్షసులను, నీ తల్లిని, నన్ను, నీ భార్యను విడిచి ఎక్కడికి వెళ్ళావు నాయనా? నేను చచ్చిపోతే నాకు ప్రేతకార్యాలు చేయాల్సిన వాడివి. ఇప్పుడు నేనే నీకు చేయవలసి వచ్చింది. సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు బతికి ఉండగా
నా హృదయశల్యం తొలగించకుండా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు అని ఘోరంగా విలపించాడు. ఇంకా విలపిస్తూనే ఉండగా అతనికి మిక్కిలి కోపావేశం వచ్చింది. గ్రీష్మకాలంలో సూర్యుని కిరణాలు మరింత చెండుణ్ణి చేసేటట్టు సహజంగానే ముక్కోపి అయిన రావణుడికి ఇంద్రజిత్తును గురించిన శోకం మరింత కోపిష్టిని చేసింది. ప్రళయకాలంలో పెద్ద పెద్ద కెరటాలలోనూ మొసళ్ళు మొదలైన జంతువులతోనూ మహాసాగరంలాగా బొమ్మముడితో పాటు అతని ముఖం మరీ భయంకరమైపోయింది. అప్పుడు తను అంత కోపంతోనూ ఆవలించగా వృత్రాసుడిని మొహంలో నుంచి లాగా అతని నోట ధూమైన అగ్ని ప్రజ్వలించింది. ఇలా పుత్రవధ వల్ల క్రోధవశంగతుడైన రావణుడు బాగా ఆలోచించి చివరికి సీతను నరికేయాలనుకున్నాడు. సహజంగానే ఎర్రగా ఉండే రావణుడి కళ్ళు ఈ క్రోధాగ్ని వల్ల మరింత ఎర్రబడి భీకరంగా ఉన్నాయి. సహజంగానే ఘోరంగా ఉండే అతని రూపం ఈ క్రోధం వల్ల క్రుద్ధుడైన రుద్రుని రూపంలా ఉంది. దీపం వెలుగుతున్న వత్తి నుంచి మంటలతో తైలబిందువులు రాలేటట్టు క్రుద్ధుడైన రావణుడి కళ్ళ నుంచి రక్తబిందువులు పడ్డాయి. రావణుడు పళ్ళు పటపటలాడించగా ఆ ధ్వని దానవులు తిప్పుతున్న యంత్రంలో పుట్టిన ధ్వనిలా ఉంది. కాలాగ్నిలాగా మండిపడుతూ రావణుడు ఎటు చూస్తే అటున్న రాక్షసులు భయభ్రాంతులై కదలలేకపోయారు. ప్రళయకాలంలో చరాచరాలని మింగడానికి చూసే యముడిలాగా చూస్తున్న అతని దగ్గరికి ఎవరూ వెళ్ళలేకపోయారు. అప్పుడు రావణుడు రాక్షసులకు యుద్ధోత్సాహం కలిగించడానికి నేను అనేక వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మధ్య మధ్య బ్రహ్మదేవుని చాలా మెప్పించాను. ఆ తపస్సుకు మెచ్చుకునే స్వయంభువు నాకు అసురుల వల్ల దేవతల వల్ల ఏమాత్రం భయం కలగకుండా ఉండేటట్లు వరం దయచేశాడు. బ్రహ్మదత్తమైన నా కవచం దేవాసుర యుద్ధాలలో వజ్రాయుధం దెబ్బలకు కూడా భిన్నం కాలేదు. అది ధరించి నేను యుద్ధానికి బయలుదేరితే ఇంద్రుడైనా నన్ను ఎదిరించి నిలవగలడా? దేవాసుర యుద్ధం జరిగినప్పుడు బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధనుస్సు రామలక్ష్మణులను సంహరించడానికి మంగళతూర్య ధ్వనులతో తీసుకురండి. ఇలా చెప్పి క్రోధోద్రిక్తుడై సీతను చంపాలనుకున్నాడు. వెంటనే నిప్పులు కురుస్తూ దీనులై ఉండిన రాక్షసులతో వానరులను వంచడానికి నా కొడుకు మాయాసీతను సంహరించాడు. కానీ నేనిప్పుడు నిజంగానే క్షత్రియాధముడైన రాముని కోసం పరితపిస్తున్న సీతను నరికేస్తాను అని చెప్పి ఖడ్గం పుచ్చుకున్నాడు. వెంటనే అతను లేచి భార్యలతోనూ మంత్రులతోనూ కలిసి బయలుదేరాడు. రావణుని చూసి రాక్షసులు సింహనాదాలు చేశారు. ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని రామలక్ష్మణులు ఇప్పుడు ఈ రాక్షసరాజును చూసి భయభ్రాంతులైపోతారు. 4 లోకపాలకులు ఇంకా అనేక వీరులు ఈ రాక్షసరాజు చేతిలో కూలిపోయారు. 3 లోకాల్లోనూ ఉన్న గొప్ప రత్నాలని తెచ్చి మన ప్రభువు స్వేచ్ఛగా అనుభవిస్తున్నాడు. విక్రమంలోనూ బలంలోనూ మన ప్రభువుకు చాలినవాడు త్రిలోకాల్లో లేడు అని చెప్పుకుంటూ వెళ్ళారు. చూస్తూ ఉండగా రావణుడు మిత్రులు ఎంత వారించినా ఆగక అంగారకుడు రోహిణి మీదకి పోయేటట్టు అశోకవనం చేరి సీత మీదకు బయలుదేరాడు. రాక్షసాంగనల మధ్య కూర్చుని ఉండిన సీత రావణుడు కత్తి దూసుకుంటూ రావడం చూసింది. మిత్రులు ఎంత వారించినా ఆగకుండా వాడు తన మీదికి వస్తున్నట్టు ఆమె గ్రహించింది. దాంతో ఆమె సనాథనైన నన్ను వీడు అనాథలాగా స్వయంగా సంహరించడానికి వస్తున్నాడు. రాముణ్ణే నమ్ముకుని ఉండిన నన్ను భార్యవై నన్ను సుఖపెట్టు అని చాలా ప్రాధేయపడి ఉన్నాడు. కానీ నేను తిరస్కరించాను. దాంతో నిరాశ పొంది క్రోధోద్రిక్తుడై నన్ను చంపడానికి వస్తున్నాడు. లేక నా కోసం ఈ రామలక్ష్మణులు వీడి చేతిలో చనిపోయి ఉంటారు. ఛీ, నా కోసం ఆ రామలక్ష్మణులు చనిపోవడం ఎంత దురదృష్టం. లేక పుత్రశోకం వల్ల రామలక్ష్మణులను సంహరించలేక వీడు నన్ను చంపడానికి వస్తున్నాడేమో. హనుమంతుడు తన భుజాలెక్కి రాముడి దగ్గరికి రమ్మన్నాడు. కానీ అవివేకం వల్ల దురదృష్టం వల్ల నేను అప్పుడు అందుకు అంగీకరించలేకపోయాను. అప్పుడు అలా వెళ్ళి ఉంటే నేను ఇప్పుడు ఇలా దుఃఖించవలసిన ఆగత్యం లేకపోవును. ఏకపుత్రుడు రాముడు యుద్ధంలో చచ్చిపోయాడని వింటే కౌసల్య గుండెలు పగిలి చచ్చిపోతుంది అనుకుంటాను. ఆమె రాముని పుట్టుక, బాల్యము, యవ్వనము, ధర్మకార్యాలు, రూపము తలుచుకుని దుఃఖిస్తుంది. ఆమె కొడుకు చనిపోయాడని వింటే శ్రాద్ధకార్యం నిర్వర్తించి తాను నిప్పులోనో నీటిలోనో పడి మరణిస్తుంది. తప్పదు. ఛీ, మందర దుశ్చింత వల్ల కదా కౌసల్యకి దుఃఖం అని విచారించసాగింది. ఈ స్థితిలో శుచి బుద్ధిమంతుడు అయిన అమాత్యుడు సుపార్షుడు రావణుని చూసి, దశగ్రీవ, నువ్వు సాక్షాత్తు కుబేరుడి తమ్ముడివి. క్రోధం వల్ల ధర్మం విడిచి నువ్వు సీతను చంపబోతున్నావు. నువ్వు వేద విద్యా వ్రతస్నాతుడవు, స్వకర్మ నిరతుడవు. రాక్షసేశ్వర, స్త్రీవధ చేయాలని ఎలా అనుకున్నావు? రూపవతి అయిన సీత ముందు ముందు నీ అధీనం అవుతుందేమో ఆలోచించు. నువ్వు కూడా మాతో పాటు నీ కోపం అంతా రాముడి మీద చూపించు. ఇవాళ కృష్ణ చతుర్దశి. ఇవాళే బయలుదేరి రేపు నువ్వు అమావాస్య నాడే రామలక్ష్మణులను సంహరించి విజయం సాధించుకో. నువ్వు శూరుడవు, ధీమంతుడవు, రథివి, ఖడ్గివి అయి రాముని చంపు. సీత నిన్ను వరిస్తుంది అని బోధించాడు. దీని మీద రావణుడు సాహసించలేక ముందు ఇంటికి, తర్వాత రాజ్యసభకి వెళ్ళాడు. 101వ సర్గ. రావణుడి మూలబలం రాముడి మీద పడి పారిపోవడం. ఇలాగ దీనుడయ్యే సభాభవనంలో ప్రవేశించిన రావణుడు క్రుద్ధమైన సింహంలాగా బుసలు కొడుతూ సింహాసనం మీద కూర్చుని సేనాధిపతులందరినీ పిలిచి, మీరు మిగిలి ఉన్న రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం అంతా తీసుకుని యుద్ధానికి వెళ్ళండి. మీరు రాముణ్ణొక్కడినే ముట్టడించి వర్షాకాల మేఘంలాగా శరవర్షం కురిపించి విజృంభించండి.
మీరు అతన్ని సంహరించలేకపోతే ఇవాళ మీరు చేసిన గాయాలతో నీరసపడిపోతాడు కనుక రేపు నేను అతి సులభంగా సంహరించేస్తాను అని చెప్పగా రాక్షసులందరూ నానా విధాల ఆయుధాలు పుచ్చుకుని బయలుదేరి వెళ్లారు. వానరులు ఎదిరించి నిలిచారు. ఇటు సూర్యోదయం అవుతుండగా యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు వానరులు రాక్షసులు ఒకళ్ళనొకళ్ళు చిత్ర విచిత్రాలైన గదలతోనూ ప్రాసాలతోనూ ఖడ్గాలతోనూ పరశ్వధాలతోనూ కొట్టుకున్నారు. వానర రాక్షసుల పాదఘటనలతో పుట్టిన దుమ్ము వారి రక్తంతోనే అణిగిపోయింది. ఏనుగు కళేబరాలు విరిగిపోయిన రథాలు ఒడ్లుగా, గుర్రాలే మత్స్యాలుగా, జెండాలే చెట్లుగా, కళేబరాలే తెప్పలుగా రక్తనదులు ప్రవహించాయి. వానరులందరూ కూడా నెత్తిట మునిగుతూ తేలుతూ రాక్షసుల జెండాలు, కవచాలు, రథాలు, గుర్రాలు, నానావిధ ఆయుధాలు ఎగిరెగిరి నాశనం చేశారు. రాక్షసుల జుట్టు, ముక్కులు, చెవులు పళ్లతో కొరికి గోళ్లతో గిల్లి పీకి పారేశారు. పళ్ళ చెట్ల మీద వేల కొద్ది పిట్టలు వాలేటట్టు ఒక్కొక్క రాక్షసుడి మీద 100 మంది వానరులు పడి చికాకు పరిచారు. దాని మీద రాక్షసులు గదలతోనూ ఖడ్గాలతోనూ పరశ్వధాలతోనూ కొందరు వానరులను కొట్టారు. దానికి ఓపలేక వానరులు వెళ్ళి రాముణ్ణి శరణుజొచ్చారు. అప్పుడు రాముడు బయలుదేరి రాక్షసుల మీద శరవర్షం ప్రారంభించాడు. కానీ గ్రీష్మకాలంలో మేఘాలు సూర్యుని సమీపించలేనట్టు రాక్షసులు రాముణ్ణి సమీపించలేకపోయారు. రాముడు అప్పుడు హస్తలాఘంతో అసాధ్యాలైన పనులు అనేకాలు చేశాడు. అయితే రాక్షసులు అది జరిగిపోయాకే కానీ జరుగుతున్నప్పుడు కనిపెట్టలేకపోయారు. వాళ్ళు తమ రాక్షసులు పారిపోతూ ఉండడము, రథాలు విరిగిపోతూ ఉండడము వాళ్ళకు కనపడింది. కానీ వనగతమైన గాలిలాగా రాముడు మాత్రం కనపడలేదు. కొందరు రాక్షసులు ముక్కలైపోయారు, కొందరు తలలు పగిలి చచ్చారు, కొందరు మాడిపోయారు, కొందరు బుగ్గి అయిపోయారు. ఇలాగా రకరకాలగా నాశనమైన తమ వాళ్లే కానీ రాక్షసులకు రాముడు కనపడలేదు. ఇంకా ఇంద్రియార్థాల్లో ఉన్న ప్రజలు పరమాత్మను తెలుసుకోలేనట్టు తమ శరీరాల మీద అవుతున్న గాయాలే కానీ రాక్షసులు రాముని కనుక్కోలేకపోయారు. రాముడు అతిలాఘవంగా సంచరిస్తూ రాక్షసులను వధించేటప్పుడు అతను మెరుపులాగా కనపడినప్పుడు రాక్షసులు ఇదిగో రాముడు ఏనుగులను కూలుస్తున్నాడు, అదిగో రాముడు రథాలు విరిచేస్తున్నాడు, ఇదిగో రాముడు బాణాలతో కాల్బంట్లను కాల్చేస్తున్నాడు అని చెప్పుకుంటూ రాముడు అనుకుని ఒకరినొకరు కొట్టుకోసాగారు. రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. అంచేత వాళ్ళు తమ నాశనం చేస్తున్న రాముడిని చూడలేకపోయారు. ఒక్కొక్క మాట వాళ్ళకి వేల కొద్దీ రాములు కనపడేవాళ్ళు. ఒక్కొక్కప్పుడు ఒక్క రాముడే కనపడేవాడు. ఎక్కడ చూసినా వాళ్ళకి రామ ధనురగ్రం మాత్రమే మిలమిల మెరుస్తూ కనపడసాగింది. అప్పుడు రాముడు ప్రజలకు శరీరమే నాభిగా, సత్తాయే జ్వాలగా, శరాలే ఆకులుగా, ధనుస్సే నేమిగా, జాఘోషయే ధ్వనిగా, తేజస్సు బుద్ధి గుణము ప్రభగా, దివ్యాస్త్ర శక్తి ధారగా రాక్షసులను సంహరిస్తున్న సుదర్శన చక్రంలాగా కనపడ్డాడు. ఇలా వీరవిహారం చేసి రాముడు 7 గడియలలో వాయువేగాలైన రథాలు 7,29,00,000, మదగజాలు 13,12,20,000, రౌతులతో కూడిన గుర్రాలు 10,20,60,000, కాల్బంట్లు 145,80,00,000 నాశనం చేశాడు. హతశేషులు లంకలోకి పారిపోయారు. పడిపోయిన రథాలతోనూ, ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, రాక్షసులతోనూ ఆ ప్రదేశం అంతా కాలరుద్రుని ఆటస్థలంలాగా మహాభయంకరమైపోయింది. అది చూసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు భేష్ భేష్ అని రాముణ్ణి మెచ్చుకున్నారు. అప్పుడు రాముడు తన దగ్గర ఉన్న సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, మైంద ద్వివిధులను పిలిచి దివ్యమైన ఈ అవితశక్తి నాకు త్రయంబకుడికి మాత్రమే ఉంది, మరెవరికి లేదు అని చెప్పాడు. ఇదంతా చేశాక అతను దేవేంద్రుడిలాగా మెరిసిపోయాడు. ఇక్కడికి 101వ సర్గ అయిందండి. ఈ వీడియో ఇక్కడ తాపేద్దాం. అయితే ఇందులో మనకి 2 విశేషాలు కనపడుతున్నాయి ఇప్పుడు మనం చదివింది ఈ వీడియోలో. ఒకటి ఏంటంటే రాముడి విశాల హృదయం అనుకోవచ్చు, కరుణా సముద్రం లాంటి అతని హృదయం అనుకోవచ్చు. ఆయన ఏం చేశాడంటే లక్ష్మణుడు ఇంద్రజిత్తుని వధించి వచ్చాక ఆయన శరీరం మొత్తం గాయాల పాలైంది. రాముడు ఇంద్రజిత్తు చచ్చిపోయినందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే లక్ష్మణుడి గాయాలు చూసి చాలా బాధపడ్డాడు. అందుకని ఆయన సుషేణుడిని పిలిచి, ఆయనకు ఔషధులని తెలుసు కదా సుషేణుడికి, అందుకని మంచి ఔషధులు ఇచ్చి లక్ష్మణుడిని స్వస్థత పరచు అని చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయన మిగతా అందరినీ కూడా పట్టించుకున్నాడు. యుద్ధంలో ఎవరెవరు గాయపడ్డారో ప్రతి ఒక్కళ్ళని పట్టించుకుని వాళ్ళందరినీ కూడా స్వస్థత పరచమని చెప్పాడు. అది రాజలక్షణం. అంతేగాని తన కుటుంబం వరకే చూసుకునేవాడు ఒక లీడర్ కాలేడు, ఒక రాజు కాలేడు. రాజుకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే ప్రజలందరినీ కూడా తన కుటుంబంలాగానే చూసుకోవడం. ఇక్కడ వానరులందరినీ కూడా రాముడు అలాగే ప్రేమించాడు, అలాగే వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరాటపడ్డాడు. ఇకపోతే ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇందులో రావణాసురుడు ఒక్కొక్కళ్ళని పోగొట్టుకున్నాడు. చివరికి ఇంతమంది చనిపోయినా కూడా
అప్పుడైనా సీతని ఇచ్చేస్తే కనీసం మిగిలిన వాళ్ళు బతికుంటారు అన్నంత జ్ఞానం కూడా అతనికి లేదు. కన్న కొడుకుని ఇంద్రజిత్తుని చిట్ట చివరి వాడిని మొత్తం తన దగ్గర ఆప్తులలో అతి దగ్గర వాడు పుత్రుడే కదా, అలాంటిది ఇంద్రజిత్తుని కూడా బలిపెట్టాడు. అయినా కూడా ఆ కోపం తగ్గలేదు. సరే ఇంద్రజిత్తు కూడా పోయినాక సరే ఇంతమంది పోయినారు, ఇప్పుడు సీతని ఇచ్చి మాత్రం లాభం ఏమిటి అనుకున్నాడేమో అనుకుందాం. సరే అప్పుడు కూడా సీతని చంపడానికి వెళతాడు, ఆ కోపం అంతా ఆవిడ మీద చూపించడానికి. అప్పుడు మంత్రి ఏం చెప్పాడు, ఆ సుపార్షుడు అతను, నువ్వు కొంచెం ఓపిక పడితే ఆవిడేమన్నా మారుతుందేమో అని చెప్తాడు. అంటే అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు రావణాసుడు. అంటే ఇంకా ఆవిడ ఎప్పటికైనా మారుతుంది, తను ఆవిడ్ని చేపట్టచ్చు అని. అంటే ఇంతమంది పోగొట్టుకున్నా తన గురించి మాత్రమే ఆశతో బతుకుతున్నాడు రావణాసురుడు. అతను ఒక రాజా? అసలు అతనికి అభిమానాలు ప్రేమలు ఏమున్నాయి? కొడుకు పోయినందుకు ఏడ్చాడు కానీ కొడుకు చావుకి తనే కారణం అన్నది మాత్రం గ్రహించలేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు సుఖపడ్డా పడకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, బయటి వాళ్ళు ఎవరైనా కానీ మన వల్ల ఎవరు కష్టపడకూడదు. సుఖపెట్టకపోతే పర్వాలేదు, కానీ మనం ఎవరిని కష్టపెట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరితో షేర్ చేయండి, లైక్స్ కొట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.